ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయం మరి చాలా లేట్ అయింది. నీ వాక్యం కొద్దిసేపు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం ప్రభా. మీరు మాకు కాస్త ఊరటనివ్వండి, వినగలిగేటువంటి మనసునివ్వండి ప్రభా. శరీరం బాగా అలసిపోయి ఉండొచ్చు, నేను మరి మత్తులోకి వెళ్ళిపోకుండా నీ వాక్యాన్ని విని దాని నుంచి ప్రభా పాఠం నేర్చుకోగలటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవ బోధ, సంఘాల్లో ఇచ్చేటువంటి బోధ ప్రాథమికంగా రెండు పద్ధతుల్లో ఉంటుంది. ఓ పద్ధతి ఇప్పుడు దాకా అయ్యగారు చెప్పింది, దానికి భిన్నమైన పద్ధతి నాది. రెండు పద్ధతులు, ఇది రైటా ఇది రాంగా అనేది ఏమి లేదు. ఒక పద్ధతి ఏంటంటే ఆదరిస్తూ, ఓ పద్ధతి ఏంటంటే వాళ్ళకి నిరీక్షణ కలుపుతూ, దేవుడు సహాయం చేస్తాడు నీకు తప్పకుండా, దేవుడు నీకు కృప చూపిస్తాడు, దేవుడు నీకు ఖచ్చితంగా రక్షణ కలిగిస్తాడు, దేవుడు నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, ఈ విధమైనటువంటి బోధ ఉంటుంది. నేను కూడా చాలాసార్లు చేశాను. రెండో బోధ ఉంటుంది, అదేంటనంటే దేవుడు బహుశా ఈ కష్టాల్లోకి ఆయనే పంపించాడేమో, దీని వెనకాల ఏమన్నా ప్రణాళిక ఉందేమో, ఈ కష్టాలు రావడానికి దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం ఉందేమో. ఈ పద్ధతిని మనం ఎలా ఎదుర్కోవాలి, ఈ కష్టాలు మనం ఎలా ఎదుర్కోవాలి, ఆ విధంగా ఆలోచించడం అనేది రెండో రకమైనటువంటి వర్తమానం. కాబట్టి గత వర్తమానానికి భిన్నంగా ఉంటుంది. అంటే నేను ఇదివరకు మాట్లాడిన అయ్యగారికి నేను వ్యతిరేకిని ఏం కాదు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, అయ్యగారికి వందనాలు. కాబట్టి ఇది రెండో పద్ధతి. ఇది ఈ పద్ధతిని నేను అవలంబిస్తున్నాను కాబట్టి అది కాస్త భిన్నంగా అనిపించవచ్చు. అందుకనే ముందుగానే ఈ మాటను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం బట్టలు కొనుక్కోవాలనుకుంటే ఆ బట్టలు ఎలాంటి వాళ్ళు వేసుకుంటారు, ఆ బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది ఆలోచించి అప్పుడు మనం కొనుక్కుంటాం. ఇప్పుడు మనకి ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత ఒక గౌన్ ఉంటే కనుక దాన్ని వేసుకుంటే ఎలా ఉంటుంది వేసుకొని చూపిస్తారు ఒకళ్ళు. ఆ బొమ్మను 4-5 రంగుల్లో చూసి, 4-5 షేపుల్లో చూసి, 4-5 డైరెక్షన్లో చూసి అప్పుడు మనం కొనుక్కోవటం అనేది జరుగుద్ది. ఇది బట్టలు కొనుక్కునే పద్ధతి. వస్తువులు కొనుక్కునే పద్ధతి అయితే కనుక ఆ వస్తువుని వాడిన వాళ్ళు ఆ అనుభూతి గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని బట్టి మనం ఆ వస్తువును కొనుక్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అదే ధోరణి బైబిల్కి మనం పెడితే, అదే ధోరణి బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు గనక చదివి, బైబిల్లో ఎవరైతే జీవితాల గురించి వివరించారో ఆ జీవితపు వివరణ వినిన తర్వాత నాకు తెలిసి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవరు కూడా బైబిల్లో ఉన్న దేవుణ్ణి అనుకరించడు. అదేంటి సార్ అంటే, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు అలాంటివి, ఏమాత్రం దాపరికం లేకుండా నేను చెప్పగలిగేటువంటి మాటలు అలాంటిది. ఉదాహరణకి అబ్రహాము గారిని తీసుకుందాం. దేవుడు అబ్రహాము గారిని పిలిచాడు. పిలిస్తే పాపం అన్నీ వదిలేసుకొని ఆయన వచ్చాడు. ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళాడో, ఎన్ని రకాలైనటువంటి బాధలు గుండా వెళ్ళాడో, ఎన్ని రకాలైన కష్టాలు గుండా వెళ్ళాడో. సొంత భార్యను చెల్లి అని చెప్పుకునేటువంటి దుస్థితికి కూడా వెళ్ళాల్సి వచ్చింది ఆయన. అది అబ్రహాం గారి యొక్క జీవితం. ఇక మోషే గారు, ఆయన పుట్టికే సమస్యల మధ్యన జరిగింది. పుట్టిన ప్రతి మొగోడిని చంపేస్తున్నటువంటి దినాల్లో వాళ్ళ అమ్మ సాహసిస్తే మొత్తానికి బతికాడు. ఎవరో పరాయోళ్ళ ఇంట్లో 10 ఏళ్ళు 12 ఏళ్ళు బతికాడు. ఆ తర్వాత ఏదో కష్టపడి జీవించాడు. 40 ఏళ్ళు ఆయన ఒక విధమైనటువంటి ఎందుకు బతుకుతున్నానో తెలియకుండా గొర్రెలను మేపుకుంటూ, అది కూడా ఎవరియో గొర్రెలు మేపుకుంటూ ఆయన మిద్యానులో బతకడం మొదలుపెట్టాడు. ఇది మోషే గారి జీవితం. ఆ తర్వాత దేవుడు అద్భుతంగా ఆయన వాడుకున్నాడు, తర్వాత విషయం అది. కానీ ఆయన జీవితం అయితే అలాంటిది. ఇక దావీదు, సొంత తండ్రి వీడు నా కొడుకు అని చెప్పడానికి సంకోచించాడు. అన్నలు అతన్ని చెదరగొట్టారు. రాజు అతన్ని చంపాలనుకున్నాడు. భార్య అతన్ని హేళన చేసింది. కొడుకు అతన్ని చంపాలనుకున్నాడు. అతనికి శత్రువులు ఇంట్లో బయట ప్రతి చోట ఉన్నారు. కానీ దేవుడు మాత్రం అతన్ని నా హృదయానుసారుడు అన్నాడు. ఒకవేళ దేవుని యొక్క హృదయానుసారుడు అవ్వాలంటే ప్రజల చేత చీకొట్టించుకోవాలా, ప్రజల చేత నేను హీనంగా చూపించబడాలా? ఒకవేళ అదే అయితే కనుక నాకు దావీదు జీవితం వద్దు అని అంటాం. దానియేలు
15-16 ఏళ్ళప్పుడు ఆయన్ని బానిసగా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడో పరాయి దేశంలో ఉన్నాడు. నానా కష్టాలు పడి మొత్తానికి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. అందుకు ఆయనకి సుఖం ఉందా? లేదు. అనుక్షణము అతని మీద రాయి వేయటానికి, అనుక్షణము అతన్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు తన చుట్టూ ఉన్నారు. చివరికి ఆయన్ని సింహాల బోన్లో కూడా ఆయన్ని పంపించారు. దానియల్లాగా జీవించడమా మన వల్ల కాదు. ఇక పౌలు గారు, మనం ఎవరన్నా ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఇంటికి వెళ్తే, స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఆటలాడేవాడు ఇంటికి వెళ్తే, వాళ్ళ ఫ్రంట్ రూమ్లో చాలా షీల్డ్లు కనబడతాయి, చాలా ఆయనకు వచ్చినటువంటి కప్పులు కనబడతాయి. దాని కింద పేరు రాస్తారు, ఇది వరల్డ్ కప్లో వచ్చింది, ఇది ఆస్కర్లో వచ్చింది, లేకపోతే ఇది ఒలింపిక్స్లో వచ్చింది, ఇలాంటివి కనబడతాయి. ఒకవేళ పౌలు గారి ఇంటికి వెళ్తే అక్కడ బోర్డులు కనబడితేమో పలానా రోజున 39 కొరడా దెబ్బలు, పలానా రోజున 39 కొరడా దెబ్బలు, పలానా రోజున నన్ను బెత్తంతో కొట్టారు, పలానా రోజున నన్ను రాళ్లతో కొట్టి చచ్చిపోయాను అనుకొని వదిలేసి వెళ్ళిపోయారు, పలానా రోజున నేను ప్రయాణం చేస్తూ ఉంటే ఆ పడవ పగిలిపోయింది. ఆయన అవార్డులు చూపించేది అది. ఒకవేళ ఆ జీవితాన్ని అనుకరించాలనుకుంటే అబ్బో నాకొద్దు అని అనిపిస్తుంది. ఒకవేళ పేతురు దగ్గరికి వెళ్ళామనుకో, సార్ యేసు ప్రభుని వెంబడించడానికి నా వల్ల కాక అబద్ధాలు ఆడి సునాయాసంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశా, ఏదో మొత్తానికి కాస్త సద్దుమణిగింది అని అనుకుంటే చివరికి నన్ను తిరగేసి సిలువేశారు సార్. ఇది పేతురు గారి జీవితం. ఆలోచించండి. ఒకవేళ ఇది అడ్వర్టైజ్మెంట్ బోర్డులో కనబడి ఇలాంటి జీవితం నీకు కావాలా, యేసు ప్రభుని వెంబడించు అని అంటే ఎవరు వస్తారండి? ఎవరు వస్తారండి? ఎవరు వస్తారండి? నేను పోనీ మాట్లాడేది అబద్ధమా? నేను మాట్లాడేది బైబిల్ వాస్తవానికి పక్కకి వెళ్ళిపోయిందా? బైబిల్లో ఉన్నటువంటి ధోరణికి వ్యతిరేకమా? యేసు ప్రభు వారు పిలిచినప్పుడు నా దగ్గర రండి, మీకున్న జబ్బులన్నీ పోగొడతాను, నా దగ్గర రండి మీ అప్పులన్నీ పోతాయి, నా దగ్గర రండి మీకున్న సమస్యలన్నీ పోతాయి అని బైబిల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క స్టేట్మెంట్ అయినా వేసాడు ఆయన? ఏలా అంటే స్వస్థత లేదా? ఉంది. అద్భుతాలు లేవా? ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి స్వస్థతలు జరగవా? జరగవచ్చు. ఇక్కడున్నటువంటి వాళ్ళకి అద్భుతాలు జరగవా? జరగవచ్చు. కానీ యేసు ప్రభు వారు అది గ్యారంటీ ఇవ్వాల. కానీ ఆయన గ్యారంటీ ఇచ్చిందని చెప్పమంటారా? గ్యారంటీగా మాత్రం ఒకటి జరుగుద్ది. ఏంటి తెలుసా? మీరు నన్ను వెంబడిస్తే మీరు వచ్చేటప్పుడు వడ్రం కూడా దగ్గరికి వెళ్ళండి. ఎందుకు సార్? వెళ్ళి మీ సైజ్ ఇచ్చి ఓ సమాధి పెట్టి తయారు చేసుకోండి. అప్పుడే ఎందుకయ్యా? అప్పుడే అన్నది ఎప్పుడైనా పోవచ్చు. నువ్వు నన్ను వెంబడిస్తూ మొదలుపెట్టావుగా, అందుకని అది రెడీ చేసుకుంటే సేఫ్. నేను సమాధి పెట్టి అనే మాట మీకు ఎందుకన్నానంటే, బైబిల్లో సమాధి పెట్టి అనే మాట లేదు. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే సిలువను ఎత్తుకొని రండి అని. సిలువ అంటే మనకు అర్థం కాదు భారతీయులకి, మనకు అర్థమయ్యేది సమాధి పెట్టి. అందుకనే సమాధి పెట్టి వాడు తయారు చేసుకొని నన్ను వెంబడించండి. అది పెట్టి మీతోనే ఉంటే మంచిది. మీకు ఈ సూట్ కేసులు చక్రాలతో వస్తున్నాయి కదా, అలాగ సమాధి పెట్టి 2 చక్రాలు పెట్టించుకొని లాక్కుంటారండి. ఎవడైనా ఎందుకయ్యా సమాధి పెట్టి అంటే ఎప్పుడైనా పోవచ్చు సార్, అందుకే తెచ్చుకుంటున్నాను నేను. దానికి నువ్వు రెడీ అయితే నన్ను వెంబడించు. అది యేసు ప్రభు వారి గ్యారంటీగా చెప్పింది. సార్ మరి అసలు ఎందుకండి యేసు ప్రభు దగ్గరకు వచ్చేది? ఏంటండి మనకు వచ్చేది అని అంటే, చచ్చిపోయిన తర్వాత పరలోకం ఇస్తాను అంటున్నాడు. అది ఉంటుందో లేదో మనకు తెలియదు, చాలా వాస్తవికంగా మాట్లాడతాం. కానీ మీరెందుకు సార్ యేసు ప్రభు దగ్గరకు వచ్చారంటే, బయట నాకు సుఖం ఉందా అంటే అంత లేదు, బయట నీకు లాభం ఉందా అంటే అంత లేదు. మరి ఎందుకు సార్ వెంబడిస్తున్నారంటే, ప్రపంచము ఇవ్వలేనటువంటి షలోం నాకు యేసయ్య ఇచ్చాడు. ఏంటి అంకుల్, ఏం చేస్తున్నాడు వాడు? చెట్టు మీద చెత్త చేస్తున్నాడు. ఏంట్రా ఈ చెత్త? చెత్త? ఇది మా ప్రేమ చరిత్ర. హే రోమియో, చెట్టు మీద చెక్కితే చరిత్ర అయిపోతుంది బ్రో, కానీ అదే గుండె మీద టాటూగా వేసుకుంటే స్ప్రైట్ తాగు, చిల్ అవ్వు. అది నా గుండెల్లో ఉన్నది. డబ్బుండి అసంతృప్తిలో జీవించిన వాళ్ళని చూశాను. హోదా ఉండి ఎప్పుడు పోద్దాం అనే భయభ్రాంతులతో జీవించే వాళ్ళని చూశాను.
విజయాన్ని సాధించి ఏడ్చే వాళ్ళని చూశాను. అయితే గుండె లోతుల్లో ఇవేమీ లేకపోయినా సంతోషము, సమాధానము, శాంతి దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని బైబిల్ వివరించిన మాట ఏంటి తెలుసా? ప్రపంచానికి అర్థం కానటువంటి సమాధానాన్ని నీకు ఇస్తాను అన్నాడు. అది గ్యారెంటీ. ఆ సమాధానాన్ని బట్టి నేను ఒక్క మాట చెప్పగలను, ఈ సమాధానం కలిగిన వ్యక్తిగా నేను చచ్చిపోతే అదే సమాధాన సంతోష లోకంలోకి వెళ్తాననే గ్యారెంటీ నాకుంది. దాట్స్ వెరీ మచ్ షూర్. బయట అంత గ్యారెంటీ దేనికి మనకి లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నుంచి నేను ఒక క్యారెక్టర్ని చూపిస్తాను. ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క జీవితం 2 భాగాలుగా ఈరోజు సాయంత్రము, ఎప్పుడు సాయంత్రం 2 వర్తమానాలుగా మీకు అందిస్తాను. ఆదికాండం 15వ అధ్యాయం 13 నుంచి 16వ వచనం దాకా. ఆయన అంటే దేవుడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయదువు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. యేసు ప్రభువు దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఆయన ఒక మాట చెప్పాడు. తమది కాని దేశంలో 400 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు. కొంతకాలం వాళ్ళు దాసులుగా ఉంటారు. కానీ గొప్ప ఆస్తి సంపాదించుకొని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఎంత ఆస్తి అనేది అంచనాలు వేయటకు నాకు కొంచెం కష్టమే. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ. 20 లక్షల మంది ఇశ్రాయేలీలు వాళ్ళు ఐగుప్తీయుల దగ్గర నుంచి బంగారాన్ని, వెండిని అవన్నీ తీసుకొని వాళ్ళు అరణ్య ప్రయాణంలోకి వెళ్ళిన తర్వాత 2వ సంవత్సరంకి వచ్చేసారు. 2వ సంవత్సరం. ఈ 2వ సంవత్సరంకి వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని అడిగాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో వేరు పరికరాలు ఉన్నాయి, అవన్నీ వదిలేండి. ఒక్క వస్తువు గురించి మీకు చెప్తాను. ఒక్క వస్తువు ఏంటంటే, ప్రధాన యాజకుడు అని ఒక ఆయన ఉంటాడు. ఆయనకి ఏమేం బట్టలు వేయాలి, ఆ బట్టలకి ఏమేమి ఉండాలి, ఎంతెంత ఉండాలి, ఇవన్నీ వివరించుకుంటూ వచ్చాడు. 29వ అధ్యాయం నిర్గమకాండం. అయితే నేను ఒక పాత నిబంధన ప్రొఫెసర్ దగ్గర విన్నటువంటి మాట ఏంటి? ఆ మాట అంటే, ప్రధాన యాజకుడు వేసుకున్నటువంటి దుస్తులు, ఇప్పుడు ఒకవేళ బట్టలు ఉంటే ఆ బట్టలు కనుక ప్రస్తుతపు మార్కెట్లో ఆ బట్టలకి ఎంత ఖర్చు అవుతుంది, దాని వెల ఎంత ఉంటుందంటే, ఒక్క ప్రధాన యాజకుడు వేసుకునేటువంటి బట్టల వెల 32 కోట్లు ఆయన అంచనా వేశాడు. నేనేం అబద్ధాలు ఆడతలా. 32 కోట్లు ఒక్క ప్రధాన యాజకుడు వేసుకునేటువంటి దుస్తులు. అంత బంగారం, అంత వెండి ఒక్క దుస్తు మీద ఉపయోగించారు. అలాంటివి ప్రత్యక్ష గుడారములో ఎన్నున్నాయో అంత బంగారం ఎక్కడిది? తొవ్వితో వచ్చిందా? అంత బంగారం బజార్కి వెళ్ళి తెచ్చుకుంటే వచ్చిందా? అంత బంగారాన్ని ఐగుప్తు దేశములోంచి వాళ్ళు తీసుకొని వచ్చారు. దేవుడు అబ్రహాముకి చెప్పినటువంటి మాట ఇది, నీవు అక్కడికి వెళ్తావు, తమది కాని దేశంలో 400 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళు దాసులుగా ఉంటారు, కానీ తర్వాత గొప్ప ఆస్తితో వాళ్ళు అక్కడి నుంచి వస్తారు. ఇది దేవుడు వాగ్దానం చేశాడు. అయితే 400 సంవత్సరాలు తమది కాని దేశంలో ఎలా ఉండగలిగారు? తమది కాని దేశంలో ఎలా స్థిరపడగలిగారు? తమది కాని దేశానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తమది కాని దేశంలో 20 లక్షల మందికి ఆశ్రయాన్ని ఎవరిచ్చారు? ఈరోజు భారతదేశంలో ఒక భయంకరమైనటువంటి కలకలమైనటువంటి వార్త ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ భారతీయులకి ఎవరికైతే సరి అయినటువంటి డాక్యుమెంట్స్ లేవో వాళ్ళకు ఒక ప్రత్యేక విమానం ఎక్కించి పంపించేస్తున్నాడు వద్దు అని. వాళ్ళు పెద్ద ఎక్కువ మంది ఉండరు, మహా అయితే 4-5 వేల మంది ఉంటారు. అంత పెద్ద దేశంలో 4-5 వేల మంది పెద్ద విషయం కాదు. కానీ 20 లక్షల మందిని వాళ్ళు 400 సంవత్సరాలు ఏమీ చెయ్యకుండా అలాగే ఉన్నారు. వాళ్ళు ఎందుకు అంతకాలం ఉండగలిగారు? వాళ్ళకి ఆశ్రయం ఎందుకు ఇవ్వటం జరిగింది? వీళ్ళ అందరి వెనకాల ఒక వ్యక్తి కారణం.
ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని బట్టి వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళగలిగారు. ఒక వ్యక్తిని బట్టి ఐగుప్తు దేశంలో వాళ్ళకి స్థావరాన్ని ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తిని బట్టి ఐగుప్తు దేశంలో వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చారు. ఒక వ్యక్తిని బట్టి ఐగుప్తు దేశంలో అనేక సంవత్సరాలు అద్భుతంగా జీవించారు. ఆ ఒక్క వ్యక్తి ఎవరంటే యోసేపు. వన్ మ్యాన్, జోసెఫ్. ఆ జోసెఫ్ గురించి నేను చూడాలనుకుంటున్నాను. జోసెఫ్ జీవితం మనము విస్తృతంగా చూసేది ఎక్కడ మొదలవుద్దంటే బానిసగా మొదలవుద్ది. హిజ్ లైఫ్ స్టార్టెడ్ యాజ్ ఎ స్లేవ్. తన జీవితం ఒక బానిస. సార్, బానిస తర్వాత అయ్యాడంటే లేదు, చిన్నప్పటి నుంచి అతను బానిస. దేనికి బానిసో, తాను ఏ విషయాల్లో బానిస అయిపోయాడో దాన్ని మనం చూడబోతున్నాం. యోసేపు తన జీవితం ఆరంభమైంది బానిసగా. ఆ బానిస జీవితం 30 ఏళ్ళకు వచ్చేటప్పటికి ఆయన భరోసా ఇచ్చేవాడయ్యాడు. బానిస భరోసా ఇచ్చేవాడుగా మారాడు. ఒక స్లేవ్ తన దేశానికి సేవియర్గా మారగలిగాడు. అందుకే నా వర్తమానంలో 2 భాగాలే ఉంటాయి. ఒకటి, బానిసగా ఉన్నప్పుడు తన జీవితంలో జరిగింది ఏంటి, ఆయన భరోసా ఇచ్చేవాడు ఎలా అవ్వగలిగాడు. 2 ముక్కలుగా దీన్ని మనం ధ్యానం చేయదలుచుకున్నాం. మనకి ఆది కాండంలో ప్రాముఖ్యంగా 4 వ్యక్తులు కనబడతారు. నోవహు, అబ్రహాము, యాకోబు, యోసేపు. 4 వ్యక్తులు కనబడతారు. ఇస్సాకు ఎక్కువ రాయలేదు, కొంచెమే రాశారు. అయితే వీళ్ళ 4లో అతి ఎక్కువ భాగం ఆది కాండంలో ఇచ్చింది అబ్రహాంకి, 14 అధ్యాయాలు. అబ్రహాము తర్వాత అదే స్థాయిలో స్థానాన్ని కల్పించింది యోసేపుకి, 12 అధ్యాయాలు. యోసేపు మన పితరుడు కాదు, మన పితరులు 3, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుకి 12 మంది కొడుకులు. ఆ కొడుకుల్లో ఒక కొడుకు యోసేపు. అందుకనే ఆయన మనం పితరుడు అని అనం. ఆ యోసేపు జీవితం ఆరంభం అవటం, ఆ యోసేపు జీవితంలో తొలి గడియల్లో జరిగినటువంటి విషయాల్లో మనం ప్రాముఖ్యమైనటువంటి పాఠాలని నేర్చుకోబోతున్నాం. ఈరోజు 37వ అధ్యాయం ఆది కాండాన్ని మనం ధ్యానం చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దాన్ని తెరిచి చూడండి. ఆది కాండం 37వ అధ్యాయం. నేను 10 పేజీలు తిప్పించను. ఈ ఒక్క అధ్యాయంలోనే మనం ఉండిపోతాం. ఈ ఒక్క అధ్యాయంలోనే కొన్ని వచనాలే మనం ధ్యానం చేస్తాం. ఎందుకనంటే 36 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయం 5 సంఘటనలు, 5 ఇన్సిడెన్సెస్. 5 ఈ 5 సంఘటనలు జరగటానికి పట్టినటువంటి కాలం 20 సంవత్సరాలు. అంటే ఆది కాండం 37వ అధ్యాయానికి ఎంత టైం పట్టిందంటే 20 ఏళ్ళు పట్టింది. 20 ఏళ్లలో ఏం జరిగిందో ఒక అధ్యాయంలో మనకు రాసి ఇచ్చారు 36 వచనాల్లో. కాబట్టి ప్రతి వివరణ మనకి ఉండదు. ప్రాముఖ్యంగా ఏది అవసరమో అది రాసుకుంటూ వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఏది అవసరమో అదే మోషే చేత రాయించాడు. అది మనకు వచ్చింది. యోసేపు గురించి మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పాలి. బైబిల్లో ఇతను తప్పు చేసినట్లు కానీ, ఇతనిలో ఏదైనా పాపం ఉన్నట్లు కానీ 3 గురించి రాయలేదు. 3 గురించి ఎవరెవరు అంటారేమో. మొదటి యోసేపు, రెండోది నెహెమ్యా, మూడోది దానియేలు. వీళ్ళ 3 గురించి ఎక్కడ కూడా వాళ్ళ జీవితంలో పాపాన్ని ప్రస్తావించలేదు. అంటే వాళ్ళు పాపము లేని వాళ్ళు అని కాదు. పరిశుద్ధాత్ముడు వీళ్ళని ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్గా, ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా చూపించడానికి ప్రయత్నం చేశాడు. అదే జరిగింది. అయితే యోసేపు జీవితం ఒకవేళ కనుక ఎవరైనా చదివితే నేను అనుకుంటాను, యోసేపులాగా నేను ఉండాలనుకుంటున్నాను అని ఎవరు అనరు. ఆయన జీవితం అతి భయంకరమైనటువంటి కష్టాల గుండా వెళ్ళింది. మొదటి 30 సంవత్సరాలు నరకాన్ని అనుభవించాడు. ఆ తర్వాత 80 సంవత్సరాలు అద్భుతమైనటువంటి రక్షకుడు అయ్యాడు. కానీ ఆ రక్షకుడుగా, రారాజుగా ఆయన తన ప్రజలందరికీ ఒక విమోచకుడు కావడానికి ముందు 30 సంవత్సరాలు భయంకరమైనటువంటి వేదన గుండా ఆయన వెళ్లాల్సి వచ్చింది. ఆయనకి శత్రువులు ప్రతి చోట ఉన్నారు, ఆయనకి ఎదురు తిరిగే వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. అయితే ఆ పరీక్షలన్నీ గెలుచుకుంటూ వచ్చాడు కాబట్టి, ఆ సమస్యలన్నిటిని ఎదుర్కొంటూ వచ్చాడు కాబట్టి దేవుడు చాలా పైకి తీసుకెళ్ళాడు.
ఒకవేళ మీలో ఎవరన్నా నేను దేవునికి ఉపయోగపడే ఒక పాత్రను అవ్వాలి, దేవుడు నన్ను బాగా వాడుకోవాలి అని అనుకుంటే దీనికి మీరు సంసిద్ధపడడానికి ఇష్టపడాలి. ఏంటది? యోసేపు వలె ఇబ్బందులైనా పర్వాలేదు, యోసేపు వలె నన్ను ప్రజలు దూషించినా పర్లేదు, యోసేపు వలె నన్ను ప్రజలు చిదరగొట్టుకున్నా పర్లేదు, నేను దేవుని కోసం ఉండాలి, నేను నిలబడాలి అని అనుకోగలిగితే ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరినైనా కూడా దేవుడు వాడుకోవడానికి సంసిద్ధమే. ఇది రెండో రకమైన ధోరణి కలిగినటువంటి వర్తమానం. దాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనం చదువుతున్నాను, 37వ అధ్యాయం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. పరదేశి వాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. రెండు పదాలు ఇక్కడ ఆపోజిట్ పదాలు ఉన్నాయి. ఏంటి సార్ రెండు పదాలు ఒకదానికి ఒకటి విరుద్ధమైందంటే, పరదేశి అనేది ఒక పదం, నివాసి అన్నది ఒక పదం. ఈ రెండు ఆపోజిట్, రెండు ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటి పదాలు. తన తండ్రి పరదేశి, కానీ ఈయన పరదేశి కాదు, ఈయన నివాసి. పరదేశి అని అంటే వేరే దేశం పాస్పోర్ట్ ఉన్నది ఆయన దగ్గర. మీలో చాలామంది మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి వెళ్తే అక్కామా ఉంది అని చెప్పాలి. అక్కామా ఉంటేనే ఆ ఊర్లో ఉండగలుగుతాం. అమెరికాలో ఉండాలంటే వీసా ఉండాలి. పరదేశి వీసా ఉంటేనే ఉండగలుగుతాడు. అది తండ్రికి ఉన్నటువంటి పరిస్థితి. కానీ యాకోబు దగ్గరికి వచ్చేప్పటికి తనకి సిటిజన్షిప్ వచ్చేసింది, అంటే తనకి పౌరసత్వం వచ్చింది, తాను ఆ దేశంలో నివసించగలిగేటువంటి హక్కు వచ్చింది. దీనివలన రెండు రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. దానివలన లాభము ఉంది, నష్టము ఉన్నది. లాభం ఏంటంటే చక్కగా స్థిరపడిపోవచ్చు, కానీ నష్టము ఎక్కువ ఉన్నది. ఏంటి సార్ నష్టం అంటే, ఒకవేళ నీది ఆ దేశం కాదనుకో, నువ్వు సంపాదిస్తావు, నువ్వు ఏది చేసినా కూడా అక్కడ స్థిరపడిపోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మీలో చాలామంది ఇస్రాయెల్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కువైట్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, యుఏఈ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఒమాన్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, బహ్రెయిన్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. బోల్డ్ డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళు ఎంత సంపాదించినా ఇల్లు కట్టుకునేది ఇక్కడ, సంపాదించేది అక్కడిక్కడ. ఇల్లు కట్టుకోరు, అక్కడ ఇల్లు కట్టుకోరు. ఎందుకంటే ఇది నా నివాస స్థలం కాదు, నేను ఎప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ టెంట్ ఎత్తేసి వెళ్ళిపోవాలి నేను. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఎక్కడ స్థిరపడిపోరు, ఎప్పుడైనా ఓడబిక్కొని వచ్చేయడానికి రెడీగా ఉంటారు. ఇది పరదేశి అయితే. కానీ నివాసి అనగానే మనం చాలా విషయాలు మర్చిపోతాం. ఒకవేళ అమలాపురం నుంచి ఎవరన్నా కువైట్ వెళ్తే, కువైట్ సిటిజన్షిప్ ఇస్తే ఇక అమలాపురాన్ని మర్చిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ఇక అమలాపురాన్ని మర్చిపోతారు. ఇక్కడ స్థలం కొనుక్కోవాలనే ఆలోచన ఉండదు, అక్కడ కొట్టేసుకుంటారు, అక్కడ ఇల్లు కట్టేసుకుంటారు. వీలైతే వాళ్ళ వస్త్రాలు వీళ్ళు వేసుకుంటారు, వీలైతే వాళ్ళ భాష వీళ్ళు మాట్లాడతారు. అక్కడ దాకా బాగానే ఉంటుంది. ఇంకా నెమ్మదిగా వాళ్ళతో మమేకం అయిపోవడానికి వాళ్ళ దేవుణ్ణి కొలవడం మొదలు పెట్టవచ్చు. వాళ్ళతో ఒక్కటిగా అవ్వడానికి వాళ్ళకున్నటువంటి సాంస్కృతికమైన మతపరమైనటువంటి విషయాలు వీళ్ళు అవలంబించడం మొదలు పెట్టచ్చు. అక్కడ ఉండిపోతే కల్తీ అయిపోయేటువంటి అవకాశం ఉన్నది. దేవుడు ఇశ్రాయేల్ని కనాన్లోకి పంపించేటప్పుడు ఆయన చెప్పినటువంటి అంతిమ విషయం అదే, అది మీకు నివాస స్థలం అవుతుంది. అయితే వాళ్ళ సంస్కృతి మీకు వచ్చేయకూడదు, వాళ్ళ దేవతలు మీ దగ్గరకు వచ్చేయకూడదు, వాళ్ళ యొక్క హావభావాలు మీలోకి వచ్చేయకూడదు, జాగ్రత్త అని చెప్పాడు. ఓకే, మనం భారతదేశంలో ఉంటున్నాం, మనం భారతీయులం. దేవుడు మనకిచ్చిన పౌరసత్వం ఇది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి మనం భారతదేశపు క్రైస్తవులుగా ఉంటున్నామా, లేకపోతే క్రైస్తవ్యాన్ని వదిలేసిన వాళ్ళంగా ఉంటున్నామా? మనం ఎలా ఉంటున్నాం? భారతదేశంలో క్రైస్తవుడిగా నేను ఉండటానికి నాకు ఎటువంటి సమస్య లేదు. నేను భారతీయుణ్ణి, నేను క్రైస్తవుణ్ణి. భారతీయుడిగా నా పౌరుషత్వం ఇక్కడ ఉంది, క్రైస్తవుడిగా క్రీస్తు నా హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు, ఆయన కోసం నేను జీవిస్తాను. ఆ విధమైన ఆలోచన ఉందా? అయితే యాకోబు అక్కడ నివాసం చేయటం మొదలుపెట్టాడు, కొన్ని సమస్యలు తెచ్చుకోవటం మొదలుపెట్టాడు. ఎందుకనంటే అక్కడ నివసించాడు కాబట్టి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మీకు ఒక మాట చెప్తా, మీరు ఎవరికి పుట్టారో, మీరు ఎప్పుడు పుట్టారో, మీరు ఎక్కడ పుట్టారో అది మీ నిర్ణయం కాదు, దేవుడి నిర్ణయం. ఆ మూడు నిర్ణయించినటువంటి దేవుడికి నీతో పనుంది.
ఆ 3 నిర్ణయించినటువంటి దేవుడికి నీ అవసరత ఎప్పుడో ఆయనకి తెలుసు. ఆ 3 నిర్ణయించినటువంటి దేవుడికి నువ్వు ఎక్కడుండాలో ఆయనకి తెలుసు. దేవుడు పెట్టిన చోట దేవుడి చిత్తాన్ని నెరవేర్చగలిగే వారంగా ఉంటే మనకి అది దీవెన, ఇతరులకు అది ఆశీర్వాదం. ఒకవేళ అదే మర్చిపోతే మన బతుకు ఏమవుతుందో. సరే, ఇక్కడ నుంచి 2వ వచనం నుంచి మనం యోసేపు జీవితాన్ని మనం చూడబోతున్నాం. యోసేపు జీవితాన్ని, ఈ యోసేపు జీవితం 2వ వచనంలో కనబడుతుంది. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్లు వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ఇక్కడ నుంచి యోసేపు జీవితం మనకి అర్థమవుతుంది. యోసేపు జీవితం 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం దాకా ఉంటుంది. మధ్యలో ఒక 38వ అధ్యాయం యోసేపుకి సంబంధం లేనిది. మిగిలిన అంతా కూడా యోసేపుతో సంబంధించినటువంటి అధ్యాయాలు. ఒక స్టోరీ లాగా చదువుకుంటూ వెళ్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. ర్యాగ్స్ టు రిచెస్ అంటారు. అంటే అడుక్కునేవాడు, చెత్త కాగితాలు ఎత్తుకునేవాడు రారాజు అయిపోవటం అంటే ఏంటో ఆయన జీవితాన్ని మనం చూడగలుగుతాం. ఆయన ఎందుకు వెళ్ళిపోగలిగాడు, అలాగా ఆ స్థాయికి ఎలా ఎదగగలిగాడు. 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం దాకా యోసేపు జీవితాన్ని చదువుకుంటూ వెళ్తే కనుక మనకు అర్థమైపోతుంది. అయితే 37వ అధ్యాయంలో యోసేపుని ఒక కొండలాగా చూడదలుచుకున్నాను. కొండలాగా అమెరికా దేశంలో ఆరిగన్ అనేటువంటి ఒక రాష్ట్రం ఉంది. అదొక రాష్ట్రం పేరు. ఆ రాష్ట్రంలో ఒక కొండ ఉంటుంది, మౌంట్ హెలినా అంటారు. ఆ కొండ పేరు అది మౌంట్ హెలినా. ఆ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కొండ కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా పోర్ట్లాండ్ అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది, మెయిన్ ఎయిర్పోర్ట్ అక్కడ ఉంటుంది. మన ఏరోప్లేన్ అక్కడ దిగుతుంటే ఆ కొండ దివ్యంగా కనబడుతుంది. ఒకవేళ మీరు పొద్దున్న కానీ సాయంత్రం కానీ ఏరోప్లేన్లో అక్కడ దిగుతూ ఉంటే ఆ కొండ ఎర్రగా కనబడుతుంది. నేను సరదాగా చెప్పట్లా, ఎర్రగా కనబడుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కొండ. ఎందుకు సార్ అంత అద్భుతంగా ఉంటుందని అంటే అది మంచు కొండ. మంచు మీద సూర్యకిరణాలు పడితే అది ఎరుపు కూడా అంటానికి వీల్లేదు, పింక్ కలర్లో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అది. ఊర్లో ఎక్కడి నుంచి చూసినా ఆ కొండ కనబడుతుంది. అయితే నేను మొట్టమొదటిసారిగా ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ కొండ చూసి ఏమన్నాను తెలుసా, 2016లో అనుకుంటా ఆ ఊరు మొట్టమొదటిసారిగా వెళ్ళాను. చాలా అద్భుతంగా ఉంది ఆ కొండ, మనం దగ్గరికి వెళ్ళి చూడొచ్చా అని అంటే తీసుకెళ్తాను అన్నాడు ఆయన. నన్ను తీసుకెళ్ళి ఆయన కానీ ఒక మాట చెప్పాడు, అన్న అది అందంగా కనబడే అంత మంచిది కాదన్నా అన్నాడు. అదేంటి బాబు అన్న, అది మంచిది కాదన్నా అన్నాడు. 2004లో అది 57 మందిని పొట్ట పెట్టుకుందన్న ఆ కొండ. 2004వ సంవత్సరంలో 298 కిలోమీటర్ల పరిధిలో ఏ జీవాన్ని లేకుండా చేసిందన్న. అదేంటి అంత అందంగా కనబడుతుంది కదా. కనబడుతుంది చాలా అందంగానే. అది వాల్కెనో అన్న. లో నుంచి నిప్పులు పైకి వస్తాయి, లో నుంచి భయంకరంగా వస్తుంది. అది వస్తే దాని యొక్క లావా ప్రవహించిన ఏ చోటైనా చెట్టు ఏది బతకదు, అది ఎవ్రీథింగ్ ఇట్ కిల్స్. 57 మంది చచ్చిపోయారు అన్న, 57 మంది చచ్చిపోయారు. ఆ కొండ చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది యోసేపే. యోసేపు జీవితాన్ని చూస్తే ఎవరికైనా నేను యోసేపు లేని అలాంటి వాడిని అయితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఆయన ఎదుర్కొన్నటువంటి పోరాటాలు, ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, ఎదుర్కొన్నటువంటి సమస్యలు మామూలు విషయం కాదు. అది మామూలు విషయం కాదు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను తెలుసా, నిజ క్రైస్తవ జీవితంలో ఉన్నవాడికి 2 పోరాటాలు ఉంటాయి. ఒక పోరాటం లోన్ ఉంటుంది, ఒక పోరాటం బయట ఉంటుంది. బయట ఉంటే పోరాటం దగ్గరకు వచ్చావంటే లోన పోరాటం ఓడిపోయామని అర్థం. లోన్ వచ్చేది శోధన, బయట వచ్చేది ఆ శోధన ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు కాబట్టి ఏ విధంగా చేయాలి అని. బయట పోరాడుతున్నావా, లోన పోరాటంలో ఉండిపోయావా? పౌలు భక్తుడికి పోరాటం లోన ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తున్నాను, ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో అది చేయలేకపోతాను. దట్స్ అ ఫైట్ ఇన్ సైడ్. బయటికి రాలేదు ఆ పోరాటం. ఇట్ డిడ్ నాట్ కమ్ అవుట్ సైడ్. బయటకు వచ్చింది పోరాటం అంటే ఆల్రెడీ ఓడిపోయావని అర్థం. పండు తిందాము అని లోన పోరాటంలో డిసైడ్ అయిపోతే బయట పండు కోసుకోవటం పెద్ద సమస్య కాదు. అమ్మాయితో పడుకుందాము అని యోసేపు అనుకుంటే ఆయన బయట ఆ అమ్మాయితో పడుకోవటం పెద్ద విషయం కాదు. యోసేపుకి
అవ్వకి పెద్ద తేడా ఏమీ లేదు. యోసేపుకి అవ్వకి సేమ్ టు సేమ్ డైలాగులు వినబడ్డాయి. అవ్వ దగ్గరికి సాతానుడు వచ్చి, అమ్మ అవ్వ, ఈ తోటలో ఉన్న చెట్లన్నీ పండ్లు తినొచ్చా? అన్నీ తినొచ్చు, ఇదొక్కటే తినకూడదు. ఇప్పుడు యోసేపు దగ్గరికి వచ్చి అడిగితే, యోసేపు ఈ ఇంటిలో అందరి మీద నీకు హక్కు ఉందా? ఉంది, ఈవిడొక్కడి మీద తప్పించి. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నదో చూడండి. అయితే అవ్వ దగ్గరికి, ఈ పండు తింటే ఏమవుతావు? ఈ పండు తింటే చచ్చిపోతాను. ఒకవేళ యోసేపు దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయిని ముట్టుకుంటే ఏమవుతావు? దేవుడికి దుఃఖం కలుగుద్ది, నా స్థితి పరిపోద్ది. ఇప్పుడు చెప్పండి, అవ్వకి యోసేపుకి ఏమైనా తేడా ఉందా? అబ్సల్యూట్లీ నథింగ్. అవ్వ లోన ఓడిపోయింది, అందుకే పండు కోసుకొని బయటకు వచ్చేసింది సమస్య. కానీ యోసేపు లోన గెలిచాడు కాబట్టి ఆయన నిలబడ్డాడు. మై ఫ్రెండ్స్, అది యోసేపు జీవితాన్ని సింపుల్గా మీకు వివరించాలండి. హీ ఆల్వేస్ వన్ ఇన్ సైడ్. లోన జరిగే పోరాటంలో ఆయన ఎప్పుడు గెలుస్తూనే ఉన్నాడు. కానీ ఆయన పోరాటం మామూలుది కాదు. ఇట్స్ లైక్ ఎ వాల్కనో. అది ఒక భయంకరమైనటువంటి అగ్ని పర్వతము లాంటిది. అయితే ఈ 37వ అధ్యాయానికి నాకు టైం సరిపోద్దో లేదో తెలియదు, ఇప్పటికే 3 అయిపోయింది కాబట్టి నేను అవుట్లైన్ ఇచ్చేస్తాను. నేను పూర్తిగా వివరిస్తాను లేదు నాకు తెలియదు. నా టైం ప్రకారం అయ్యగారు లేసి ఇక్కడికి వచ్చే స్థాయికి నేను తెచ్చుకోను, మైకులో ఆమె నన్ను చెప్పించుకునే పరిస్థితి నేను తెచ్చుకోను. నేను ముగిచ్చేస్తాను, ఆ స్థితికి నేను తెచ్చుకోను. నేను వాక్యం బాగా చెప్తున్నాను అంటాను నిదర్శనం ఏంటంటే, మీరు గాలి వీపుకోవటం మానేస్తారు. అంటే మీరు ఇసురుకోవటం మానేయండి అని నేను అంటలా. నేను బాగా చెప్తున్నాను, అది నాకు సంకేతం. అంటే మీకు చెమట పట్టినా కూడా పట్టించుకోకుండా వింటున్నారంటే ఎక్కుతుందని అర్థం. లేదు దాన్ని ఆలోచిస్తున్నారంటే ఈ వాక్యం ఎక్కట్లేదని, ఎక్కువ ఊపుతున్నట్లయితే నేను ఆపేస్తాను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇది నాకున్న సంకేతం, రైట్? నేను మిమ్మల్ని నేనేమన్నాను, మీరు ఎక్కువ ఊపుతో కంటే నేను ఆపేస్తాను, అర్థమైపోయింది అనేసి. అయితే 3 విషయాలు మనం 37వ అధ్యాయంలో నేర్చుకుంటాం. చాలామంది సేవకులు ఉన్నారు. ఈ 3 విషయాల మీద 37వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి 8-9 వచనాల్లో యోసేపు ఎదుర్కొన్నటువంటిది ఒకటే ఏంటంటే, దాగి ఉన్న కష్టాలు. బయటకు కనబడాల కష్టాలు, కానీ లోన ఉండిపోయినాయి ఆ కష్టాలు, దాగి ఉన్న కష్టాలు. ఆ తర్వాత దాగి ఉన్న కాపుదల. కష్టాలున్నాయి కానీ యోసేపుకి కంటికి కనబడకుండా కాపుదల కూడా వచ్చింది. దాగి ఉన్న కాపుదల. మొదటిది దాగి ఉన్న కష్టాలు, రెండోది దాగి ఉన్నటువంటి కాపుదల, ఇక మూడోది దాగి ఉన్న కృపా ప్రణాళిక. ఒకవేళ యోసేపుని ఈరోజు మనం పరలోకంలో కలిసి, అయ్యా ఆదికాండం 37వ అధ్యాయంలో ఇక్కడ నువ్వు కష్టాలు గుండా వెళ్తున్నావు. అవును సార్, అప్పుడు నాకు తెలియలేదు సార్, దేవుడి యొక్క కాపుదల ఉంది, ఇప్పుడు చెప్పగలను ఇక్కడ కాపుదల ఉంది, అందుకే నేను ఇప్పుడు చెప్పగలను. అది జరిగింది కాబట్టి నేను ప్రధానమంత్రిని అవ్వగలిగాను. అది జరిగింది కాబట్టి నేను ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలిగాను. మా ఇంట్లో వాళ్ళు ఎల్లగొట్టారు కాబట్టి నేను ఏడ్చుకుంటూ దేవాలయానికి వెళ్ళి కూర్చున్నాను కాబట్టి, నేను ఎవరి కంట్లో పడాలో పడ్డాను కాబట్టి, నన్ను ఎవరు చేర్చుకోగలిగారో చేర్చుకున్నారు కాబట్టి ఈరోజు నేను బిషప్ అయ్యాను అంటాడు ఆయన. దాన్ని కృపా ప్రణాళిక అని అంటారు. మనందరి జీవితాల్లో కృపా ప్రణాళికలు ఉంటాయి. ఈ 3 అంశాల మీద 37వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిది దాగి ఉన్న కష్టాలు, రెండోది దాగి ఉన్న కాపుదల, మూడోది దాగి ఉన్న కృపా ప్రణాళికలు. ఈ 3 విషయాల్ని మనం చూద్దాం. మొదటిది దాగి ఉన్నటువంటి కష్టాలు అన్న దాన్ని చూద్దాం. 2వ వచనం నుంచి. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండగా. ఒకవేళ మీ దగ్గర పెన్నుండి మీ దగ్గర తెలుగు బైబిల్ ఉంటే సహోదరులు అనే పదాన్ని మీరు ఈ 37వ అధ్యాయంలో గుండ్రం చుట్టడం మొదలు పెడితే 19 సార్లు గుండ్రం చుడతారు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే బ్రదర్ అనే మాట 21 సార్లు కనబడుతుంది. తెలుగు బైబిల్లో అయితే 19 సార్లు కనబడుతుంది. ఈ అధ్యాయం మొత్తంలో సహోదరుడు అని 19 సార్లు తెలుగులో ఉన్న
బ్రదర్ బ్రదర్ అని ఇంగ్లీష్లో 21 సార్లు ఉన్న ఈ అధ్యాయంలో లేని ఒకే ఒక విషయం ఏంటంటే సహోదర ప్రేమ. సహోదర ప్రేమ, సహోదర ప్రేమ చాలా వైవిధ్యమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయం చదువుతున్నట్లయితే ఒక హారర్ సినిమా చూసినట్లు ఉంటుంది, ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూసినట్లు ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటిది ఈ అధ్యాయం. ఓకే, అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండెను. మనం యాకోబు గురించి ఆలోచించాలంటే యాకోబుకి ఒక అమ్మాయి అంటే బాగా ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది? ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాడు. ఎందుకు ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాడు? దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటనంటే యాకోబుకి తండ్రి ప్రేమ దొరకలేదు, ఇస్సాకు ప్రేమ దొరకలేదు. ఇస్సాకుకి ప్రేమ అంతా కూడా ఏసావు మీద ఉండేది. దేవుడు చెప్పాడు నేను ఏర్పరచుకున్నది యాకోబునని, కానీ మనోడికి ఎక్కలా. కాబట్టి ఏసావునే ప్రేమిస్తూ ఉన్నాడు. బహుశా యాకోబుకి ఇవ్వాల్సినటువంటి ప్రేమను ఇవ్వలేదేమో. అమ్మ కాస్త దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది, అమ్మ కాస్త ప్రేమను ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. తండ్రి ప్రేమ కొదువైనప్పుడు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలామంది తండ్రులు ఉన్నారు, తల్లి ప్రేమ కొదువైనప్పుడు ఏం జరుగుద్దంటే మన పిల్లలు ఇంట్లో ప్రేమ దొరకకపోతే ఆ ప్రేమ కోసం బయటికి వెళ్తారు. ఇంట్లో దొరకాల్సినటువంటి గుర్తింపు దొరకకపోతే దానికోసం బయటికి వెళ్తారు. ఇక్కడ యాకోబు విషయంలో కూడా జరిగింది అదేమో. పాపం ఇంట్లో ప్రేమ దొరకలేదు, వెళ్ళాడు, అమ్మాయి కనబడింది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు ఆ అమ్మాయితో. ఆ అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడు. ఆ ప్రేమ బహుశా తండ్రి దగ్గర నుంచి దొరకని ప్రేమ, ఈ ప్రేమ తృప్తిపరచుద్దని ఆయన ఆశపడ్డాడు. 14 ఏళ్ళు పని చేయడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. ఈ మొక్కోసం నేనేమైనా చేస్తాను. తెలుగు సినిమాల్లో అంటారు, కొండ మీద నుంచి నేను కోవెల్ని తీసుకురానా, లేకపోతే 7 సముద్రాలు దాటి రామచిలక గుండెని తీసుకురానా అని అనలేదేనా, తెచ్చి చూపించాడు ఆయన. ఎందుకనంటే నువ్వంటే నాకు అంత ఇష్టం, 14 ఏళ్ళు నీకోసం కష్టపడ్డాను. ఆమెని అంతగా ప్రేమించి రేచల్. అయితే ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఒకరోజు ఆడవాళ్ళు అరుస్తూ ఉంటారు, ఏమండి గర్భవతి అయింది, ఎవరు? రేచల్లా? కాదు. మళ్ళీ కొంటారు, ఏమండి గర్భవతి అయింది, ఎవరు? రేచల్లా? కాదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొడుకులు పుడుతూనే ఉన్నారు, 10 మంది పిల్లలు పుట్టారు, రేచల్ గర్భవతి అవ్వలేదు. చివరికి 11వ కొడుకుగా వచ్చాడు యోసేపు. తాను ప్రేమించిన తన డార్లింగ్ రేచల్కి పుట్టాడు యోసేపు. యోసేపు అంటే ముద్దుల కొడుకు, ఎందుకంటే నా బంగారానికి పుట్టాడు. అది అతనుకున్నటువంటి ఆశ, అది అతనుకున్నటువంటి తత్వం. నా తండ్రి నాకు ప్రేమను చూపించలేదని కొడుకును బాగా ప్రేమించాడేమో, నా ప్రేమ కొదువు అవ్వకూడదు నా కొడుకుని విపరీతంగా ప్రేమించాడేమో. ఐ డోంట్ నో, హీ లవ్డ్ జోసెఫ్ వెరీ మచ్. ఇంకో కారణం కూడా ఉంటుంది. జోసెఫ్ పుట్టిన కొన్ని సంవత్సరాలకి ఇంకొక బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టినప్పుడు తల్లి చచ్చిపోయింది. బహుశా ఎప్పుడైనా ఆ కొడుకుని చూసి, వాడి పేరు బెంజమిన్, రే నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేదిరా, ఏ నా బంగారం చచ్చిపోకుండా ఉండేది అని అన్నాడేమో. నా ఊహ మాత్రమే ఇది. న్యాచురల్గా ఆవిని ప్రేమించాడు కాబట్టి బహుశా బెంజమిన్ని అంత ఇష్టపడలేదేమో, ఏమో. కానీ జోసెఫ్ అంటే చాలా తనకి ఇష్టం. అయితే ఈ ఆ ఇద్దరు భార్యల యొక్క పిల్లల గురించి చెప్తా ఉన్నారు కదా. తండ్రి భార్యలైన బిల్హా మరియు జిల్పా, వీళ్ళిద్దరు భార్యలకి 4 కొడుకులు ఉన్నారు, దాను, నెఫ్తాలి, గాదు, అషర్. ఈ 4 బహుశా 17 నుంచి 21, 22 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు. ఈ 4 యోసేపు దగ్గర ఉండేవాళ్ళు. మిగిలిన వాళ్ళు దూరం వెళ్ళి వాళ్ళు మందను చూస్తూ ఉండేవాళ్ళు. బెంజమిను, తర్వాత యోదా, లేవి, వీళ్ళంతా చాలా దూరం వెళ్ళి, బెంజమిన్ కాదు సారీ రూబెన్, వీళ్ళు చాలా దూరం వెళ్ళి అక్కడ వాళ్ళు మందని పెంచుతూ ఉండేవాళ్ళు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు అనే పదం ఉన్నదే, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒకసారి జరిగింది కాదు.
ఆల్మోస్ట్ ప్రతిరోజు జరిగేటువంటి మాట. దీన్ని 2 రకాలుగా మనం ఆలోచించవచ్చు. ఎలా ఆలోచించవచ్చు అంటే, యోసేపు చాలా మంచోడు కాబట్టి తండ్రి అడుగుతూ ఉండేవాడేమో, ఎరా అన్నోళ్ళు ఎలా ఉన్నారు డాడీ, దాన్ని ఇలా చేశాడు డాడీ, డాడీ అషర్ ఇలా చేశాడు డాడీ అని చెప్పేవాడేమో. జోసెఫ్ మంచోడు కాబట్టి అన్నలు చేసేటువంటి చెడ్డ పనులు మాత్రము చెప్తూ ఉండేవాడేమో తండ్రి అడగబట్టి. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి తెలుసా, మన ఇంట్లో 3-4 పిల్లలు ఉన్న చోట జరుగుతూ ఉంటుంది. ఏంటనంటే అందులో ఒకళ్ళు పిత్రిగాడోళ్ళు ఉంటారు. మీకు తెలుసా లేదు, మీరు నవ్వే విధానం బట్టి మీకు అర్థమైపోయిందని నాకు అర్థమవుతుంది. పిత్రులు చెప్పేవాళ్ళు స్కూల్లో కూడా ఉంటారు కొంతమంది. పిత్రులు చెప్పేవాళ్ళు అంటే ఏంటంటే వెళ్ళి ఊరికే టీచర్ ఈడు పెన్ను పడేశాడు టీచర్, టీచర్ ఈడు బల్బం తీసుకున్నాడు టీచర్, టీచర్ ఈడు గీత గీశాడు సార్, టీచర్ ఈడు నన్ను గిల్లాడు టీచర్. ఇది పిత్రులు చెప్పేటువంటి బాప్తి. బహుశా యోసేపు అలాంటోడేమో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యోసేపు బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చేటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. అయితే నేను యోసేపుని అక్కడున్నటువంటి వివరణ బట్టి ఈ విధంగా చూడదలుచుకున్నాను. 4 అన్నలు ఒకలాగున్నాడు, ఈయన ఒకలాగున్నాడు. ఈయన ఆ 4 అన్నలతో కలిసిపోలేదు, వేరుగా ఉండగలుగుతున్నాడు. అది మాత్రం నేను చెప్పగలను. దీంతో నేను నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి తెలుసా, యోసేపు సమూయేలు అంటాడు. ఏ అని అంటారేమో, సమూయేలు హోఫ్ని ఫినెహాసు ఒకే చోట ఉన్నారు. హోఫ్ని ఫినెహాసులు ఆ మందిరానికి రావటానికి మనుషులకి హేతువైపోయారు, కారణం అడ్డైపోయారు. కానీ సమూయేలు వాళ్ళకి భిన్నంగా జీవించగలిగారు. నేను ఎందుకని మాట చెప్తున్నాను, సంస్కృతికి బానిసలు అయిపోతున్నావా, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకి బానిస అయిపోతున్నావా, అందరూ చేసిన పని మనం చేస్తున్నావా, అందరికీ ఫేస్బుక్ ఉన్నది నాకు కూడా ఉండాలి, అందరికీ ఇన్స్టాగ్రామ్ ఉంది నాకు కూడా ఉండాలి, అందరికీ యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు కూడా ఉండాలి, అందరికీ యూట్యూబ్ ఛానల్లో ఇన్ని లైకులు వచ్చినాయి నాకు రావట్లేదు, డబ్బులు ఇస్తే ఇస్తాడంట, డబ్బులు ఇచ్చి లైకులు వేయించుకుంటా. ఈరోజు పొద్దున్న నాకు ఒకటి లెక్క చెప్పాడు, 1400 లైకులు కావాలా ఇంత డబ్బులు కట్టు, 2800 లైకులు కావాలా ఇంత డబ్బులు కట్టు, లైకులు వస్తేనే డబ్బులు. ఆ విధంగా డబ్బులు ఇచ్చి చప్పట్లు కొట్టించుకోవటం అంటే అదే. ఎంతకంటే దిక్కుమాలిన బతుకు ఉంటుందా సార్, ఎంతకంటే దిక్కుమాలిన బతుకు. ఊరోళ్ళందరికీ ఉంది నాకు కూడా కావాలి, ఊరోళ్ళందరికీ ఉంది నాకు కూడా ఉండాలి. ఇది మనకున్నటువంటి తాపత్రయం. మీ పిల్లలతో మీకుండే పోరాటం అది కాదా? మీ పిల్లలు అందరినీ చూసి వాళ్ళకి అది ఉందే నాకు లేదు, వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు నేను వెళ్ళట్లేదు, వాళ్ళు ఇది చేస్తున్నారు నేను చేయట్లేదు. కానీ యోసేపు ఆ విధంగా ఉండేవాడు కాదు, భిన్నమైనటువంటి వ్యక్తి. ఆ భిన్నంగా ఉండటం బట్టి ఏం జరిగిందో చూడండి. 3వ వచనం, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపెట్టి, మీరు ఈ అధ్యాయంలో పగపెట్టి అనేటువంటి మాట 4 సార్లు చూస్తారు. 4 సార్లు పగ బయటికి కనబడినటువంటి వాల్కనో, పగ బయటికి కనబడినటువంటి ఒక భయంకరమైనటువంటి అగ్ని పర్వతం. కోపం అనే కోపం అది లోన వేడెక్కుద్ది, అది లోన బీపీని పెంచుద్ది, కొన్నిసార్లు గుండె ఆగిపోయేటట్లు చేస్తుంది, కొన్నిసార్లు పక్షవాతానికి దారితీస్తుంది. దాట్ ఈస్ ద పవర్ ఆ పగకున్నది. అది మాత్రం పెంచేసుకున్నారు. అతనిని క్షేమ సమాచారము అడగలేక పోయేరి. నిజాయితీపరుడైన యోసేపు, నిజాయితీపరుడైనటువంటి యోసేపు, నీతిమంతుడైనటువంటి యోసేపు అన్నల గురించి సమాచారం చెప్తుంటే వాళ్ళందరూ పగ పెట్టడం మొదలుపెట్టారు. యోసేపుకి వాళ్ళ నాన్న బాగా ఇష్టం కాబట్టి తనకు ఒక అందమైన అంగీని కుడితే తట్టుకోలేకపోయారు. కోపం, పగ అనేది వచ్చింది. మన ఇళ్లల్లో కూడా ఇదే జరుగుతుందా? మన సేవలో కూడా ఇదే జరుగుతుందా? ఒకవేళ మీ పక్కన ఉన్నటువంటి వేరే మందిరానికి ఎక్కువ మంది మనుషులు వస్తున్నారా? ఎక్కువ అక్కడ ప్రభావితమైనటువంటి పరిచర్య జరుగుతుందా? మీ మందిరంలో అంత ప్రభావితమైన పరిచర్య జరగట్లేదా? మీకు తోటి సేవకుడంటే కుళ్ళు, కచ్చి, పగ ఉండిపోయిందా లోన? బహుశా అది జరుగుతుందేమో.
దాను, నెఫ్తాలి, ఆషేర్ పరిస్థితి అదే. వాళ్ళ నాన్న ఇష్టపడి అతనికి ఒక అంగి కుట్టించాడు, దానికి ఈయన తట్టుకోలేకపోతున్నాడు. బహుశా దేవుడు ఆ సంఘాన్ని ఆశీర్వదించాడేమో, ఆ సంఘం అభివృద్ధి చెందాలి ఒక విధంగా అనుకున్నాడేమో. నీ సంఘం అభివృద్ధి చెందకూడదని కాదు, నీ సంఘం అలాగే ఉండాలి అనుకున్నాడేమో. ఇర్మియా 40 సంవత్సరాలు పరిచయం చేశాడు. ఇర్మియా 40 సంవత్సరాలు ఒక్కడు మారు మనసు పొందలా. అందుకని ఇర్మియా పనికిమాలినోడా? ఒక్క ప్రసంగం చేశాడు యోనా, 120,000 మంది చేతులు ఎత్తేశాడు. అందుకని ఆయన గొప్పడా? నాకు 2 పరిచర్యలు ఉన్నాయి. ఒకటి రిడీమ్ పరిచర్య, రెండోది టిరానస్ తోరను అనేటువంటి స్కూల్ పేరు ఉంటుంది ఎఫ్ఎస్సి పట్టణంలో, దాని పేరుతో ఆరంభించినటువంటి పరిచర్య. ఈ 2 పరిచర్యలు భయంకరమైనటువంటి వైవిధ్యం కలిగింది. రిడీమ్ పరిచర్యలు, నపుంసకుల మధ్యన సువార్త పరిచర్య చేయాలని 2012 మొదలు పెట్టాను. 12 ఏళ్ళు అయింది. 1,40,00,000 ఖర్చు పెట్టా. ఇప్పుడు దాకా ఒక్కళ్ళు నేను ఆశించిన మార్పుతో లేచి నిలబడిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. నాట్ ఈవెన్ వన్. అందుకు నిరాశ చెందమంటారా? తోక ముడుచుకొని వెళ్ళిపోమంటారా? అది ఆ పరిచర్య పరిస్థితి. టిరానస్ పరిచర్య పెట్టాను. అద్భుతమైనటువంటి ఫలితాలు, కంటికి కనబడేటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ముంచుంపుట్టు అనేటువంటి ఒక మండలాన్ని అడాప్ట్ చేసుకొని పరిచర్య మొదలు పెడితే సంవత్సరం తిరక్కముందే కొత్త సంఘాలు ఆరంభమైపోయినాయి. అక్కడ సంవత్సరం తిరక్కముందే 100 మంది మారు మనసు పొందిన వాళ్ళు కనబడుతున్నారు అక్కడ. అది ఆ పరిచర్య, ఇది ఈ పరిచర్య. 2 పరిచర్యలో దేవుని యొక్క హస్తం ఉన్నదే. కొన్ని పరిచర్యలు మామిడి చెట్లు లాంటి ప్రతి సంవత్సరం కూడా కాపునిస్తుంది. కొన్ని పరిచర్యలు అరటి చెట్లు లాంటిది, ఒకే గెలిచిన తర్వాత పోతుంది, మళ్ళీ రాదు. అంతే కదండి. యాజ్ సింపుల్ యాజ్ దాట్, యాజ్ సింపుల్. అరటి చెట్టు 2వ గెల రావాలని ఎవడో పెంచడు. ఒక్క కాపు అయిన తర్వాత ఏ మామిడి చెట్టుని నరికేడు ఎవడు. నీ సంఘము అరటి చెట్టో మామిడి చెట్టో నాకేం తెలుసు? అది నీకు తెలియాలి. కాబట్టి ఇతరుల యొక్క అభివృద్ధి చూసి కుళ్ళుకోవద్దు. అది వాడికేం అవ్వదు, నీకే అవుద్ది. నీకు జబ్బులు వస్తాయి, ఆడికేం అవుద్ది, ఆడి హ్యాపీగా ఉంటాడు. యోసేపు మీద పగ పెట్టారు. ఏ అనంటే అతను వేసుకున్నటువంటి రంగుల ఆ గౌన్ను బట్టి. అయితే వీళ్ళు గొర్రెల కాపర్లు, ఎవరు యోసేపు కానీ వీళ్ళంతా గొర్రెల కాపర్లు. సర్వసాధారణంగా వాళ్ళు లేచేది గోసి కట్టుకొని బయట ఏదో చిన్న వస్త్రం వేసుకొని వెళ్తారు. ఇలాంటి హడావిడి బట్టలు వేసుకోరాళ్ళు. అయితే తండ్రి యాకోబు యోసేపుకి రంగుల అంగీ కుట్టించాలని ఎందుకు అనిపించింది నాకు తెలియదు. నాకేమనిపిస్తుంది తెలుసా? ఆ అంగీ కుట్టి తనకి వేసడంలో ఆయన ఒక ప్రవచనాత్మకమైన మాట చెప్పాడేమో. అరే, నువ్వు గొర్రెలను చూసేటువంటి వంశానికి చెందినవాడువేమో, కానీ నువ్వు రాజు అవుతావు అని చెప్పాడేమో ఆ అంగీ వేయటంతో. అది ఒక ప్రవచనాత్మకమైన మాట ఏమో, ఐ డోంట్ నో. అయితే అలాగా అనిపించింది. ఇప్పుడు దాకా నిజాయితీ పరుడైనటువంటి యోసేపు అన్నల గురించి సమాచారం పెడితే వాళ్ళు కచ్చి కుళ్ళు పెట్టుకున్నారు. రెండోది, ఇష్టమైన కొడుకని తనకి అంగీని కుట్టిస్తే అది కూడా కుళ్ళుకి కచ్చికి దారి తీసింది. ఇక 4వ వచనం చూద్దాం. అతని సహోదరులు తమ తండ్రిని అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపెట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయి యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగపెట్టిరి. మరి అనే మాట యాడ్ చేశారు. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటివి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నువ్వు నిశ్చయముగా మమ్మల్ని ఏలుదువా, మా మీద నీవు అధికారి అగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత కోపపడి. మీకు అర్థమవుతుందా కోపం ఎలాగా రెచ్చిపోతుందో? నాకు తెలియక అడిగేది ఏంటంటే, కళ ఈయనవన్నా కావాలని విత్తనాలు వేస్తే వచ్చిందా? కళ అయితే దేవుడు ఇవ్వాలి, లేదా కళ సాతాను ఇవ్వాలి,
లేదా కళ నీ గుండెల్లో దాగి ఉన్న కోరికల్లోంచి రావాలి. యోసేపు ఆ విధమైనటువంటి పరిపాలించాలి అనేటువంటి కోరికున్న వాళ్ళకి ఎక్కడ లేదు. అయితే దేవుడిచ్చి ఉండాలి, లేకపోతే సాతానిచ్చి ఉండాలి. ఈ రెండింటికి ఆయన ప్రమేయం ఏమీ లేదు కదా. అయితే యోసేపుకు వచ్చిన కళ బైబిల్లో మొట్టమొదటి కళ. అదేంటి సార్ అలా అంటున్నారండి? జాగ్రత్త వినండి. బైబిల్లో అంతకుముందు కళలు రాలేదా? వచ్చాయి. వాళ్ళ నాన్నకు వచ్చాయి దర్శనాలు, వాళ్ళ తాతకు వచ్చాయి, వాళ్ళ ముత్తాతకు వచ్చాయి, చాలామందికి వచ్చాయి కళలు, చాలామందికి వచ్చాయి దర్శనాలు. అయితే వాళ్ళందరి కళలు ఒకెత్తు, యోసేపు గారి కళ ఒకెత్తు. ఏమంటారేమో జాగ్రత్తగా గమనించండి. పాస్టర్లు చాలామంది అన్నారు, యోసేపుకి వచ్చిన కళకు ముందు వచ్చిన కళలన్నిటిలో అయితే దేవుడున్నాడు, లేకపోతే దేవుని దోతున్నాడు. అయితే దేవుడున్నాడు, లేకపోతే దేవుని దోతున్నాడు. ఇదే మొట్టమొదటి కళ. దేవుడు లేడు. ఇదే మొట్టమొదటి కళ. దేవదూత లేడు. ఇదే మొట్టమొదటి కళ. ఒక దృశ్యము ద్వారా దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఒక దృశ్యం. దిస్ ఈస్ ద ఫస్ట్ డ్రీమ్. ఆ డ్రీమ్ యోసేపుకి వచ్చింది. యోసేపు ఆ కళను జ్ఞాపకం చేసుకోవటం, ఆ కళను తన సహోదరుల అందరికీ వివరించడం, అది మరి ఎక్కువగా కోపాన్ని రేకెత్తించింది. నిజాయితీపరుడు యోసేపు. అన్నల గురించి సమాచారం తీసుకొచ్చాడు, అది సత్యమే, కానీ అది చెడు సమాచారం. అందుకని కోపాన్ని పెంచుకున్నాడు. రెండోది, వాళ్ళ నాన్న అంగి కుట్టాడు, అందుకు కోపం మళ్ళీ పెరిగింది. మూడోది, ఆయనకు ఒక కళ వచ్చింది, దాంతో ద్వేషం పెరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 9వ వచనం. అతడు ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిని ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదమా అని అతన్ని గద్దించి, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకము ఉంచుకొనను. మొదట అందరూ అన్నలు మీద పడతారని ఉంది. ఇక్కడికి వచ్చేప్పటికి అమ్మ నాన్న కూడా. మీకు చిన్న అనుమానం రావచ్చు, సార్ ఈ కళ వచ్చింది 17వ ఏట 16వ ఏట ఆ టైంలో కదా, అప్పటికి వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కదా, మరి ఆ కళ ఎలాగా నెరవేరుతుంది సార్? ఆ కళ గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్ అని అంటే, పండితులు ఇచ్చేటువంటి భావం చాలా సింపుల్. ఒకటే, ఎప్పుడైతే తల్లి చచ్చిపోయిందో ఇక యాకోబు చేసేటువంటి పని అంటే, నీ పినతల్లి బెల్హా ఇక నుంచి నీకు తల్లిరా అని ఉంటాడు. చాలా సింపుల్గా ఆలోచించాలంటే, ఆ విధంగా పినతల్లిని తల్లిగా ఆయన గౌరవించడం మొదలుపెట్టి ఉంటాడు. అమ్మ అని పిలుచుని ఉంటాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళందరికీ కూడా కోపం భయంకరంగా పెరిగిపోయింది. ఆ పెరిగిపోవటంతో భయంకరమైనటువంటి ద్వేషం, కక్ష, యోసేపుని ఏ విధంగా హతమార్చాలి అనేటువంటి ఆలోచన. అయితే ఇది లోన్ ఉన్నటువంటి ద్వేషం, లోన్ ఉన్నటువంటి కక్ష. అయితే ఒక చిన్న మాట, యోసేపు దీంట్లో ఏమన్నా తప్పు చేశాడా? ఏం తప్పు చేయలేదు. జాగ్రత్త వినండి. ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి పాఠం. తప్పు చేసినప్పుడు నలుగురు తిడితే సిగ్గుతో తలంచుకొని వెళ్ళిపోతాం. ఏ తప్పు చేయనప్పుడు మనల్ని ఎవరైనా తిడితే తట్టుకోలేం. కోపం. దేవుడి దగ్గరకు వచ్చి, దేవా ఏమైపోయావు, నీతి ఏమైపోయింది, న్యాయం ఏమైపోయింది అని పిడికిలు బిగిస్తావు. జాగ్రత్త వినండి. ఇప్పుడు నేర్పించే పాఠం, బైబిల్ నేర్పించే పాఠం ఏంటి తెలుసా? తప్పు చేస్తే నిన్నెవడైనా తిడతాడు అనేది నేను చెప్పను, అది జరుగుద్ది. తప్పు చేయకపోయినా నిన్ను తిడతారు, తప్పు చేయకపోయినా నిన్ను నిలదీస్తారు, తప్పు చేయకపోయినా నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తారు, తప్పు చేయకపోయినా నీ మీద నింద మోపుతారు. అప్పుడు కూడా మౌనంగా ఉండమని నిన్ను పిలుస్తున్నా. దేవుని పిలుపు దానికోసం. 2023లో న్యూ ఇయర్ రోజు నేను వర్తమానం ఇస్తే ఒక 4 నెలలు నన్ను ట్రోలింగ్ చేశారు. 4 నెలలు నా మీద కేసేశారు. అయితే దేవుని యొక్క అంటే దేవుడు అనుకుంటున్నాడు, వీడు కోర్టులోకి వెళ్తే జైల్లోకి వెళ్తే బతకలేడు అనుకున్నాడేమో. ఆ గుమ్మం తొక్కకుండా బయట తీసుకొచ్చాడు. అంటే మనకు అంత విశ్వాసం లేదని దేవుడు డిసైడ్ అయిపోయాడు. చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను. మనం అలా ఒప్పేసుకుంటే బెటర్.
వీడికి అంత విశ్వాసం లేదు, లోనికి వెళ్తే మరి బయటకు వస్తాడు లేదు తెలియదు, కానీ లోనికి వెళ్ళకుండా ఉంటే బెటర్ అనుకున్నాడు, బయట తెచ్చాడు. ఓకే, అలా ఆలోచిద్దాం. 4 నెలలు అయింది. నేనేం చెప్పానో అది జరగడం మొదలుపెట్టినప్పుడు కొంతమంది నోరు మూసేసుకున్నారు, కొంతమంది మాత్రం ధైర్యం చేసి మేము ఆ రోజు ఎడ్వర్డ్ గారిని తిట్టాం, పొరపాటు అయిపోయింది అని ఒప్పుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అదే టైంలో నేను 4-5 సార్లు ఒక మాట చెప్పాను. ఏమని తెలుసా? భారతదేశం క్రైస్తవుల్ని హింసించడంలో నెంబర్ 1 దేశం అవుతుంది, చాలా త్వరగా అవుతుంది. అంటే నా సొంత మిత్రులే ఎలా చెప్తావయ్యా అదే? 19వ స్థానం నుంచి భారతదేశం 10వ స్థానానికి రావడానికి దగ్గర 12 ఏళ్ళు పట్టింది. 10వ స్థానం నుంచి 1వ స్థానంకి 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు వస్తుందని ఎలా ఉంటున్నావు? నాకు తెలీదు, అలా అనిపిస్తుంది నాకు. అయితే 2025 మొదటి వారం, మీరు కావాలంటే ఏ న్యూస్ పేపర్లో అయినా చూడండి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇంగ్లీష్ పేపర్లు, మొదటి 7 రోజుల న్యూస్ పేపర్లు చూడండి. ఆ మొదటి 7 రోజుల్లో సంచలనమైనటువంటి వార్త భారతదేశానికి ఇచ్చింది ఏంటి తెలుసా? ఈరోజు 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలో క్రైస్తవుల్ని అతి ఎక్కువ హింసించే దేశంలో నెంబర్ 1 భారతదేశం. ఎందుకు చెయ్యొత్తారో అర్థం కావట్లేదు నాకు, ఎందుకు చెయ్యొత్తున్నారో అర్థం కావట్లేదు. మనం ఆ దేశంలో ఉన్నాం. ఆ దేశంలో ఈ దేశంలో 2024లో ప్రతి పావు గంటకి, రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, నెలకి 30 లేదా 31 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, ప్రతి పావు గంట ఒక క్రైస్తవుడిని చంపేశారు. 2024లో ఒక సంచలనమైన ప్రకటన ఇచ్చాడు ఛత్తీస్గఢ్లో. మార్చి 1వ తారీఖున 3 గ్రామాలు, ఎక్కడైతే మొట్టమొదటిసారిగా 1817లో మిషనరీలు వచ్చి ఒక సంఘాన్ని స్థాపించి ఛత్తీస్గఢ్లో మొట్టమొదటి సంఘాన్ని పెట్టారో, ఆ ఊర్లో ఉన్న ప్రతి ఆడదాన్ని రోడ్డు మీద నగ్నంగా తిప్పుతామని చెప్పారు మార్చి 1వ తారీఖున. ఇది పరిస్థితి. సవాలు చేశారు. మాకు ప్రభుత్వం యొక్క అధికారం ఉన్నదని చెప్పారు. అయితే ఇది మీకు భయపెట్టడానికి చెప్పట్లేదు, ప్లీజ్, భయపెట్టడానికి చెప్పట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కోరుకుంటుంది ఏంటి తెలుసా? యోసేపులాగా నువ్వు జీవించగలవా అని అడుగుతున్నాడు. యోసేపు ఈ దాగి ఉన్నటువంటి కష్టాల మధ్యన ఆయన జీవించటానికి ఇష్టపడ్డాడు. దాగి ఉన్నటువంటి ఈ హింసల మధ్యన, కక్షల మధ్యన ఆయన జీవించటానికి ఇష్టపడ్డాడు ఆయన. ఇది మొదటి భాగం, దాగి ఉన్న కష్టాలు. ఇప్పుడు 2వ భాగంలోకి వద్దాం. దాగి ఉన్నటువంటి దేవుని యొక్క కాపుదల. 12వ వచనం చదువుదాం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, అంటే యాకోబు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నువ్వు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును, మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతన్ని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలపమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదమని రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనను. యోసేపు ఎంత ప్రయాణం చేశాడు? 17 ఏళ్ల కుర్రాడు. హెబ్రోన్ నుంచి షెకెమికి వెళ్ళటానికి 80 కిలోమీటర్లు, 50 మైళ్ళు, 80 కిలోమీటర్లు. 80 కిలోమీటర్లు అంటే సుమారు ఒక 4 రోజుల ప్రయాణం. అక్కడికి వెళ్ళాడు కష్టపడి. షెకెం అనేది మంచి ప్లేస్ కాదు. షెకెం చాలా మంచి ప్లేస్. ఏం ఆడుతున్నావా? ఇప్పుడే మంచి ప్లేస్ కాదన్నావు, చాలా మంచి ప్లేస్ అన్నావు. అవును, 2 కూడా. ఎందుకు మంచి ప్లేసో చెప్తా, ఎందుకు మంచి ప్లేస్ కాదో చెప్తా. షెకెం ఎందుకు మంచి ప్లేస్ అంటే, అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఆయన హారాన్లో కనబడి నువ్వు వెళ్ళు అని అంటే ఆయన వచ్చి ఆయన ఒక బలిపీఠమును కట్టి
మొట్టమొదటిసారిగా యెహోవా నామాన్న బలి అర్పించింది ఎక్కడంటే షెకెం. చాలా మంచి ప్లేస్. అందుకని ఎందుకు చెడ్డదని ప్లేస్ చెప్తున్నాను అంటే, షెకెం అనే ఊర్లో యాకోబు యొక్క కూతురున్నదే, ఆమెను ఒక ఆయన పాడు చేస్తే ఆ అమ్మాయి యొక్క అన్నలకి పెచ్చ కోపం వచ్చి ఆ ఊర్లో ఉన్నటువంటి మగోళ్ళని నరికి పడేశారు వాళ్ళు. ఇది వాళ్ళు చేసింది. ఆ ఊరు మంచిది కాదు, ఎందుకంటే ఆ ఊరు దగ్గరికి వెళ్ళి వీళ్ళు మందను కాస్తున్నారు. ఎందుకు వెళ్ళారో మనకు తెలియదు. సరే, మొత్తానికి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎత్తుతూ ఉన్నాడు, ఇక్కడ ఎక్కడ దొరుకుతారు ఏంటి అని ఎత్తుతూ ఉన్నారు. విచిత్రమైన తెలుసా, దేవుడు అక్కడ మనిషిని పెట్టాడు. ఆడెవడో మనకు తెలియదు, పేరు తెలియదు. ఆ లేకపోతే కనుక ఏమైందో తెలియదు. ఎందుకనంటే అక్కడి నుంచి ఇంకొక 2 రోజులు ప్రయాణం చేస్తే డోతాన్ వస్తుంది. 2 రోజుల దూరంలో ఉన్నారు. 2 డేస్. కాబట్టి యోసేపు ఎతికితే దొరికేవాళ్ళు కాదు. ఆ అబ్బాయి లేకపోతే వెనక్కి వచ్చి ఉండేవాడు. ఏమని చెప్పుండేవాడు తెలుసా, డాడీ అన్నోళ్ళు కనబడట్లేదు డాడీ అని చెప్పుండేవాడు. కానీ అక్కడ అతను ఉండి, ఏం బాబు ఏం ఎత్తుతున్నావు? సార్ మా అన్నోళ్ళు ఉండాలి సార్. అవునా, ఏది దగ్గర 9 మంది అట్లా ఉన్నారు వాళ్ళే. అవును సార్ వాళ్ళే. వాళ్ళు ఒక మాట ఏంటంటే విన్నాను, ఏమన్నా డోతాన్ వెళ్దాం అని అంటుంటే విన్నాం సార్. అవునా అని వెళ్ళిపోయాడు. దీంట్లో నాకేం కనబడుతుంది తెలుసా, గాడ్స్ పర్పసెస్, దేవుడి యొక్క ఉద్దేశాలు, దేవుడి యొక్క సంకల్పము, దేవుడి యొక్క కాపుదల. సో దేవుడు యోసేపుని డోతాన్ దాకా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి డోతాన్లో అంత దూరం ఉన్నప్పుడు అన్నోళ్ళు చూసి వాళ్ళు వేసేటువంటి డైలాగులు నేను ఇంకా చదవటం మానేస్తున్నాను. 3:33 అయిపోయింది కాబట్టి స్టోరీ మీరు తర్వాత చదువుకోండి. దూరం నుంచి చూసి, రే రంగులు కోటేసుకున్నవాడు వస్తున్నాడు రా నీ దగ్గరికి అని అన్నారు. దగ్గరికి రాగానే, ఏం తెచ్చావురా? ఇదిగో ఇవేమో మురుకులు, ఇవేమో సున్నుండ్లు, ఇవేమో పూతరేకులు, ఇవేమో కజ్జికాయలు, పాపం వాళ్ళ అమ్మ పప్పలు ఇచ్చింది, అవన్నీ పెట్టాడు. అరే అని చెప్పి ఈయన చంపేద్దాంరా, ఎదురుగా పెట్టుకొని మాట్లాడుతున్నారు, చంపేద్దాంరా. ఆ టైంలో రూబేన్ వచ్చి, అరే ఉద్రా అని చంపొద్దురా అని గుంట్లో పడేద్దాం అని అన్నాడు. ఓ విధంగా చంపిస్తే బాగుండేదేమో, ఓ 10 నిమిషాలు పని అయిపోయింది. గొంతులో పడేద్దాం అన్న దాంట్లో ఉద్దేశం ఏంటి తెలుసా, నీళ్లు దొరక్క గొంతుకు ఎండిపోయి అరిచి ఎండక మాడిపోయి చచ్చిపోతాడు సావనే. అలా అనుకున్నారు వాళ్ళు. అంత దుర్మార్గంగా ఆలోచించాడు. ఆ గుంటలోకి పడేయక ముందు అతని బట్టలు ఒలిచేశారు. యేసు ప్రభుని సిలువెక్కించక ముందు తన మీద ఉన్నటువంటి బట్టలు ఒలిచేసినట్లు యేసు ప్రభువుకి ఒక ఛాయి లాంటి వాడు యోసేపు. సరే పడేశారు. యేసు ప్రభు సిలువ మీద నుంచి, నా దేవా ఎందుకు నా చెయ్యి విరిచావని అడిచాడు. ఈడు గొంతులోంచి, అన్నయ్య నన్ను బయటికి లాగండి అని అరిచాడు. వీళ్ళు బయటుండి బహుశా మాట్లాడుకుంటున్నారు, రే నాకు జంతుకోటి, రే కజ్జిగా ఒకటిరా, అరే సున్నుండ బాగుంది రియా. తమ్ముడు తెచ్చినటువంటి పలహారం తింటున్నారు, తమ్ముడు మాత్రం కింద అరుస్తూ కూర్చున్నాడు. కానీ దేవుని కాపుదల ఎలా ఉంటుంది అనేది విచిత్రంగా ఉన్నది. మీకు ఒక విషయం చెప్పమంటారా, అదే డోతాన్లో 1000 సంవత్సరాల తర్వాత ఒక సంఘటన జరిగింది. అదే సంఘటన మనకు జరిగితే ఈ పెండాల్లో హల్లెలూయా అని అరిచేవాళ్ళు. కానీ యోసేపుకి అది జరగలేదు. ఏం జరిగింది సార్? రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఎలీషా అనే వ్యక్తి అదే ఊరిలో ఉన్నాడు. ఏ ఊరు? డోతాన్. సిరియా దేశపు రాజు సైన్యాన్ని పంపించాడు. రాత్రి పొద్దున్న లేచి పళ్ళదోముకున్నాడు. చుట్టూ ఉన్న సైన్యాన్ని చూశాడు. తనకు అసిస్టెంట్ ఉన్నాడు, ఆడి పేరు గెహాజీ. రే ఇడ్లీ బట్రా అని అన్నాడు. సార్ ఇడ్లీ బట్టరా? ఇడ్లీ సాంబార్. మనోడు తింటా ఉన్నాడు, బాగున్నాయిరా ఇడ్లీ సాంబార్. సార్ అసలు మీరు మనిషేనా? ఏమైంది సార్? అసలు మీకు ఏమన్నా చలనం ఉందా? ఏమైందిరా? నువ్వు ఇడ్లీ తెచ్చావు తింటున్నాను, ఇంకేంటి బాధ? అట్లాగా సార్, చుట్టూ సైన్యం కనబడుతుందా? మీకేం టెన్షన్ లేదా? అవునా ప్రభా వీడి కళ్ళు తెరు అని ప్రార్థన చేశాడు. వీడి కళ్ళు తెరు అని ప్రార్థన చేస్తే ఆ కళ్ళు తెరిచినప్పుడు గెహాజీ చూసింది ఎవరినో తెలుసా? అగ్నిరథాన్ని. దేవుడు ఎలీషాని కాపాడటానికి పంపించాడు అగ్నిరథాన్ని. యోసేపుని రక్షించటానికి ఎవరిని పంపిలా అంటే అప్పుడు దేవుడు చేతకానోడా? అప్పుడు దేవుడు నిస్సహాయ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడా? దేవుడు ఏమీ చేయలేని నిస్సత్తు స్థితిలోకి వెళ్ళిపోయాడా? ఎందుకని మాట చెప్తున్నాను తెలుసా? మన జీవితంలో అద్భుతం జరిగితే హల్లెలూయా అని చెప్పడం చాలా సులభం.
సమస్యల్లో దేవుని యొక్క హస్తాన్ని చూడటం ఆత్మీయత. ఆ ఆత్మీయతలోకి మనం ఎదగలిగితే బాగుంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. ప్లీజ్ ఆ మాట చెప్తున్నాను. అద్భుతాలు ప్రతిసారి జరగకపోవచ్చు. ఎలీషాని రక్షించినటువంటి దేవుడు అదే ఊర్లో యోసేపుని ఆ విధంగా రక్షించలా, వదిలేశాడు. అంటే దేవుడు మౌనంగా ఉన్నాడా? లేదు. ఇంకా విచిత్రమైన పని చేశాడు దేవుడు. ఏం చేశాడు తెలుసా? అదే టైంకి ఇష్మాయిల్ని తీసుకొచ్చాడు. అదే టైంకి యూదాకి ఒక తలంపు కలిగేటట్లు చేశాడు. ఆడికి అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో బఠానీలు కొనుక్కొని తినొచ్చు మనం. అమ్మేశారు. దేవుడు యోసేపుని ఎలా రక్షించాడు తెలుసా? ఈ పదం మీకు కష్టంగా ఉంటుంది. ఏ విధంగా రక్షించాడంటే, ఇష్మాయిల్ని తీసుకొచ్చి బానిసగా వాళ్ళని అమ్మేయటం దేవుడి యొక్క రక్షణ కార్యం. కొన్నిసార్లు మన జీవితం సమస్యల్లోకి వెళ్ళేది సమస్యల్లో ఉన్న అనేక మందికి పరిష్కారం అవ్వటానికి. అనేక సమస్యలు గుండా వెళ్తున్న వాళ్ళకి పరిష్కారం అవడానికి. మీకు మాట చెప్పంటారా? వాక్యం తీసుకు బోధిస్తున్నప్పుడు మీలో కొంతమందికి చిరాకు అనిపిస్తుంది, కానీ అనుభవాలు చెప్తున్నప్పుడు ఉన్నట్లుండి కళ్ళు తెరుచుకొని వినటం మొదలు పెడతారు. ఎందుకో తెలుసా? వాక్యం కంటే అనుభవం తీపిగా ఉంటుంది. దేవుడిచ్చేటువంటి అనుభవాలు చాలా విలువైనవి. ఇట్స్ వెరీ ప్రెషియస్. మీకు ఒక మాట చెప్పమంటారా? డాక్టర్ గారు ఒక క్యాన్సర్ పేషెంట్కి మీకేమవదండి అని చెప్తే ధైర్యం తక్కువ వస్తుంది. ఇంకొక క్యాన్సర్ పేషెంట్ ఇదే డాక్టర్ దగ్గరకు వచ్చాను, నాకున్న క్యాన్సర్ వ్యాధి పోయిందనంటే ధైర్యం ఎక్కువ వస్తుంది. అనుభవం ఎక్కువ మాట్లాడుతుంది. అనుభవం గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకిచ్చినటువంటి అనుభవాలు చాలా విలువైనవి. అనుభవాల్ని మూల పెట్టేయద్దు, అనుభవాల్ని పక్కకు పడేయద్దు, అనుభవాల్ని మూసేయద్దు. అనుభవాలు చాలా విలువైనవి. అనుభవాలు పంచుకుందాం. ఎందుకో తెలుసా? అనుభవాలు చాలామంది కళ్ళు తెరిపించేవి ఉంటాయి. మొన్న ఈ మధ్యనే హైదరాబాద్లో సిఎస్ఏ వాళ్ళు సర్వసాధారణంగా ఉద్యోగ కొడుకులు పెట్టరు. ఒకవేళ పెట్టినా ఒక పూట పెడతారు, ఒకవేళ పెట్టినా అది కూడా చర్చిలో పెడతారు. కానీ ఈసారి 3 రోజులు పెట్టారు, 3 రోజులు పబ్లిక్ పెట్టారు. ఎవరు పడతారు రమ్మని ప్యాంప్లెట్లు వేశారు. బాగుంది. నన్ను అడిగారు మాట్లాడమని, మాట్లాడుతున్నా. అది 2వ రోజు వర్తమానం. నా జీవిత సాక్ష్యాన్ని పంచుకోవడం మొదలుపెట్టాను. నేను ఒక డ్రగ్ ఎడిక్ట్ని, నేను ఒక స్ట్రిప్ డాన్సర్ని, క్యాబరేలో పనిచేసేవాడిని. అది నా బతుకు. అది పంచుకున్నాను. కష్టం అనిపించింది నాకు, కానీ పంచుకోవాలనిపించింది. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాను, హోటల్లో ఉన్నాను. రాత్రి 11:30కి మెసేజ్ వచ్చింది, సార్ మీతో నేను ఒకసారి మాట్లాడొచ్చాను. సరే, ఎవరో తెలియదు, మగోళ్ళు ఆడవాళ్ళు తెలియదు, ఫోన్ చేయండి అని అన్న. అర్థమైంది అప్పుడు ఒక స్త్రీ అని. దగ్గర 40 నిమిషాలు మాట్లాడింది. 22వ నిమిషం తన విషయాన్ని బయట పెడతాం మొదలుపెట్టింది. సార్ నేను మీతో ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? అనేక మంది పాస్టర్లు తెలుసు నాకు, అనేక మంది బిషప్పులు తెలుసు, అనేక మంది దైవ సేవకులు తెలుసు. కానీ వాళ్ళు ఎవరితో మాట్లాడతాను నాకు సాహసం రాల. మీతో మాట్లాడాలనిపించిందని. అని అన్నా. సార్ మీ సాక్ష్యం అన్నది. అర్థమైంది నాకు. ఇప్పుడు నేను నీకులాగా వేస్ట్ గాడు, నన్ను నీకు అర్థమైంది కదా అన్న. నవ్వింది ఆవిడ. ఎస్, నా వేస్ట్ జీవితాన్ని పంచుకుంటే ఇంకో వేస్ట్ జీవితంలో ఉన్న వ్యక్తి నాతో మాట్లాడటానికి సాహసించింది. ఒక కష్టములో ఉన్నప్పుడు నా జీవితం ఏంటో చెప్తే అలాంటి కష్టము గుండా వెళ్ళేవాళ్ళు నీతో లింక్ అవడానికి ఇష్టపడతారు. నీకు విషయం తెలుసా? దేవుడు నీకు ఒక అనుభూతినిచ్చి, ఆ అనుభూతినిచ్చిన తర్వాత ఒక వ్యక్తిని నీ దగ్గర తీసుకొచ్చి నిలబెడితే ఆ అనుభూతి ఆ వ్యక్తితో పంచుకోవాలని దేవుని యొక్క కోరిక. దేవుడు యోసేపుకి ఒక అనుభవాన్ని ఇస్తున్నాడు. ప్రపంచంలో ఎవ్వరికి దొరకనటువంటి ఒక అనుభవం. అన్నోళ్ళు బట్టలు ఇప్పేసి తమ్ముడిని బానిస అని చెప్పి ఒక ఒంటెక్కిచ్చి వెళ్ళిపోతా ఉంటే అన్నా అనే బాయ్ చెప్తుంటే నోర్మీరా అని అరుస్తూ వీళ్ళు డబ్బులు పంచుకుంటూ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. కానీ మీకు విషయం తెలుసా? ఆ టైంలో కంటికి కనబడిన దేవుని యొక్క కాపుదల ఉంది. ఏంటి ఆ కాపుదల అంటే, దేవుడు
తనకున్న ప్రణాళిక నెరవేర్చడానికి, దేవుడు 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల కోసం ఒక దేశాన్ని సిద్ధపరచడానికి, దేవుడు 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకి ఒక కాపుదల కలిగించడానికి ఒక వ్యక్తిని బానిస చేసి, ఒక వ్యక్తిని అమ్మేయించి, ఆ వ్యక్తిని ఆ దేశంలోకి పంపించి, ఆ వ్యక్తిని ప్రధానమంత్రిని చేసి తర్వాత రండిరా అని చెప్పాడు. ఎంత గొప్ప విషయం అండి. వాట్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. కంటికి కనబడినటువంటి కాపుదల, కంటికి కనబడినటువంటి కాపుదల. ఇక చివరికి మొదటిది కంటికి కనబడినటువంటి కష్టాలు, రెండోది కంటికి కనబడినటువంటి కాపుదల, మూడోది కంటికి కనబడినటువంటి దేవుని కృపా ప్రణాళిక. ఈ ప్రణాళిక గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకి చాలాసార్లు సాక్ష్యం చెప్తూ ఉంటారు కదా. మీరు సాక్ష్యం చెప్పినప్పుడు మీ జీవితంలో మీకు తెలిసినటువంటి, మీరు గుర్తించినటువంటి, మీరు గ్రహించినటువంటి దేవుని హస్తాన్ని బట్టి మీరు వచ్చి సాక్ష్యం చెప్తారు. నేను కాదనట్లేదు. జబ్బు పోయింది, ఇందాక ఒకళ్ళు వచ్చి పోయినసారి మీటింగ్లో ప్రార్థన చేశాను, దేవుడు నా కొడుకునిచ్చాడు, మీరు షేర్ చేసుకున్నారు, గుడ్. కానీ మీకు వచ్చింది తెలుసా, ఒకవేళ మీరు చచ్చిపోయి పరలోకంలోకి వెళ్ళి మీ జీవితాన్ని చూస్తే మీకు షాక్ అనిపించేది ఏంటి తెలుసా? నాకు తెలిసి దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలు 5, కానీ పరలోకంలోకి వచ్చి చూస్తే 6,07,392 ఉన్నాయని అర్థమవుతుంది. అవి కనబడలా మిగిలినాయి. ఐ డిడ్ నాట్ సీ నా కంటికి కనబడలా. అవి కృపా ప్రణాళిక. ఫుట్ ప్రింట్స్ అని ఒక మ్యాప్ ఉండేది. ఫుట్ ప్రింట్స్ అంటే పాద అచ్చులు. అదొక మ్యాప్, అదొక పోస్టర్. ఆ పోస్టర్లో ఏముండవు, దూరంగా ఒక పెద్ద ఆయన, ఒక చిన్న బాబు ఉంటారు. వాళ్ళు నడుస్తున్నటువంటి సముద్ర తీరాన్న కాళ్ళ అచ్చులు ఉంటాయి. అయితే వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ ఉంటుంది. కొడుకు డాడీ వైపు చూసి, డాడీ ఇవి నా కాళ్ళొచ్చులు, ఇవి నీ కాళ్ళొచ్చులు. అవును బాబు, మన ఇద్దరం నడుచుకుంటూ వస్తున్నాం, 4 కాళ్ళొచ్చులు. అవును. డాడీ వెనక్కి చూడు, ఇంకొంచెం వెనక్కి, సరిగ్గా చూస్తున్నావా, అక్కడ నా కాళ్ళ అచ్చులు ఉండే చోట కాళ్ళొచ్చులు ఉన్నాయి, నీ కాళ్ళొచ్చులు ఉండే చోట కాళ్ళొచ్చులు లేవు. అవును బాబు లేవు. డాడీ నీకు గుర్తుందో లేదో, మనం అక్కడ దాటుతున్నప్పుడు పెద్ద అల వచ్చింది. అవును డాడీ, ఆ పెద్ద అల వచ్చినప్పుడు డాడీ అని అరిచాను. అవును బాబు. డాడీ నువ్వు ఆ టైంలో నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నీ కాళ్ళొచ్చులు లేవు. బాబు ఏం డాడీ, ఆ కాళ్ళొచ్చులు నీ కావురా, చూడు పెద్ద కాళ్ళు. అవును డాడీ పెద్దయే, మరి నేనేమయ్యాను బాబు, నువ్వు అరవంగానే నిన్ను ఎత్తుకొని నడిపించాను బాబు. నేను నీకు తెలియదు, నువ్వు అరవంగానే నేను ఎత్తి నడిపించాను, నీకు తెలియదు. ఆ టైంలో ఉన్నటువంటి సమస్య నీకు తెలియదు. దేవుడు నిన్ను చాలాసార్లు ఆ విధంగా నడిపించుకుంటూ వచ్చాడు. యోసేపు తను సహోదరుల యొక్క, నాన్న యొక్క, శత్రువుల యొక్క, పొతీఫర్ యొక్క, వీళ్ళందరి యొక్క శత్రుత్వాన్ని గుండెల్లోకి తీసుకోకుండా వాటిని ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు. అతి నీచ పరిస్థితికి పోవడానికి ఇష్టపడ్డాడు. అతి ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపించగలిగాడు. దాగి ఉన్న కష్టాలు, దాగి ఉన్న కాపుదల, దాగి ఉన్న కృపా ప్రణాళిక. యోసేపు అమ్మబడకపోతే ప్రధానమంత్రి అయి ఉండేవాడు కాదు. యోసేపు బానిస అవ్వడానికి ఇష్టపడకపోతే రక్షకుడు అయ్యుండేవాడు కాదు. యోసేపు గుంటలో పడేస్తుంటే ఆయన పడిపోవడానికి ఇష్టపడకపోతే ఆయన విమోచకుడు అయ్యుండేవాడు కాదు. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఆ స్థాయికి రావడానికి ఇష్టపడుతున్నావా? ప్రజలను దీవించడానికి నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను, ప్రజలను ఆశీర్వదించడానికి నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు రావడానికి ఇష్టపడతావా? ఏం జవాబు చెప్తావు? మీకు గుర్తుందో లేదో, ఆర్నెస్ట్ కొమానపల్లి గారు ఇలాగే కూర్చొని ఉన్నారు. అప్పుడు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడి ఆయన వారానికి 2 సార్లు డయాలసిస్కి వెళ్తాడు. ఇవన్నీ చెప్తూ ఆయన పడుతున్నటువంటి బాధల గురించి చెప్తున్నప్పుడు తను ఎందుకు అలాంటి పరిస్థితికి వెళ్ళాడు మీకు చెప్పాను. అప్పుడు 50వ సెలబ్రేషన్, అది 50th యానివర్సరీ, నాకు బాగా గుర్తుంది.
ఆ యానివర్సరీ రోజు నేను మీకు కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చాను, మీకు కూడా తెలుసో లేదో. భారతదేశంలో క్రైస్తవ్యులు సంఘాలను ఆలోచిస్తే రోమన్ క్యాథలిక్లు అన్నీ కలుపుకుంటే మన్నా చర్చి 14వ పొజిషన్ భారతదేశంలో. ఒకవేళ రోమన్ క్యాథలిక్ని తీసేస్తే మన్నా చర్చ్ 9వ పొజిషన్. 50 ఏళ్లలో ఆ పొజిషన్కి వెళ్ళింది. లూథరన్ చర్చ్ చాలా ఉన్నతమైన సంఖ్య విషయంలో ఎక్కువే, కానీ అది 50 ఏళ్ళు కాదు. అది 1842లో స్టార్ట్ అయింది. అది 150 ఏళ్ళు దాటిపోయింది. 150 ఏళ్ళలో లూథరన్ చర్చి ఏం చేయగలిగిందో 50 ఏళ్ళలో మన్నా చర్చ్ అది చేయగలిగింది. చప్పట్లు కొడతానికి చెప్పలేదు, అది మీ గొప్పతనం అస్సలేం కాదు. చప్పట్లు కొడతానికి చెప్పలేదు, అది మీ గొప్పతనం అని ఏం చెప్పట్లేదు. ఆ వ్యక్తి చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? తన శరీరాన్ని ఆ విధంగా దేవుడికి అప్పగించేశాడు. తిండి తినకుండా, తన కడుపులో తిండి లేకపోతే, తనకి షుగర్ వ్యాధి ఎక్కువైపోతే, ఆ షుగర్ వ్యాధిని బట్టి ఆయన కిడ్నీస్ పాడైపోతే వారానికి 2 సార్లు డయాలసిస్ చేసుకొని చివరి క్షణం దాకా ప్రార్థన చేస్తూ చచ్చిపోయాడు ఆయన. అందుకే మన్నా చర్చి ఈ స్థాయిలో ఉంది. అయితే ఒకటి, మీరు నిజంగా పరిచర్య చేసేవాళ్ళైతే సవాలుగా తీసుకొని, ఒక్క వ్యక్తి 50 ఏళ్ళు పరిచర్య చేస్తే ఈ స్థాయికి వచ్చింది, ఎంతమంది పరిచర్య చేస్తే దీన్ని 5 సంవత్సరాల్లో డబల్ చేయగలరా మీరు? చప్పట్లు కొట్టదు. 5 ఏళ్ళలో చేయగలరా? లేకపోతే గాజులు తొడుక్కోండి. గాజులు, పాస్టర్లు అందరూ గాజులు తొడుక్కోండి. బస్ మాకు ఒక కమ్యూనిటీ ఉంటే దాంట్లో చేరిపోండి. దమ్ముంటే దాన్ని సవాలుగా తీసుకుంటే, ఎప్పుడో బైబిల్లో ఉన్న యోసేపు సంగతి వదిలేయండి, మీ ఫౌండర్ ఆయన నుంచి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చావడానికి తెగించాడు ఆయన, చావడానికి. ఆయన చనిపోవడానికి 2 రోజుల ముందు నాకు ఫోన్ చేశాడు. ఆయన ఎందుకు చేశాడో కూడా నాకు తెలియదు. బాబు నీకు ప్రార్థన చేయాలని ఉంది అన్నాడు. ఆయన ఫోన్ చేసి 9 నిమిషాలు ప్రార్థన చేశాడు. ఆయన 9 minutes ప్రార్థన చేశాడు. గాడ్ బ్లెస్ యూ బాబు అన్నాడు. 2 రోజుల తర్వాత ఆయన చనిపోయాడనే మాట తట్టుకోలేకపోయాను నేను. ఐ కుడ్ నాట్. ఆయన చాలా చేశాడు. ఆయన ఈ కాలంలో ఒక విధంగా యోసేపు వంటివాడు. ఆయన మీ అందరికీ ఒక ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఇంత గుడారాన్ని ఆయన మీకోసం కట్టాడు. ఆయన మీరు ఇశ్రాయేలీలాగా కాకరకాయలు లేవు, బీరకాయలు లేవు అని కొట్టుకుంటారా? పరిచర్య చేయడానికి సాహసిస్తారా? మీరే ఆలోచించుకోండి. ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభువా, బైబిల్లో మాకు